సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కుటుంబ కథా చిత్రాలకి, హాస్యరస చిత్రాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. కామెడీ సినిమాలకు ఒక ఇంటి పేరు ఉంటే అది రేలంగి అవుతుందేమో. పాత తరం సినిమాలలో ఇంటిల్లిపాది చూడదగిన ఆరోగ్యకరమైన కామెడీ సినిమాలు రూపొందించి చిన్న బడ్జెట్లతో పెద్ద హిట్ సినిమాలు తీసిన దర్శకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎవరని అడిగితే వెంటనే గుర్తొచ్చే పేరు రేలంగి నరసింహారావు. నేను మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతి గారు, ఇల్లంతా సందడి, సుందరి సుబ్బారావు, శిక్ష, డబ్బెవరికి చేదు, చిన్నోడు పెద్దోడు, రంభారాంబాబు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ లాంటి ఎన్నో వైవిధ్యభరితమైన ఫ్యామిలీ అంతా చూడదగిన వినోదాత్మక చిత్రాల రూపశిల్పి రేలంగి నరసింహారావు. సుమన్, రేవతి, కిన్నెర వంటి స్టార్లనే కాదు, దివాకర్ బాబు, శంకర మంచి పార్థసారథి వంటి మేటి రచయితల్ని తెలుగు తెరకి పరిచయం చేసిన దర్శకుడు ఆయన. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన పోలీస్ భార్య, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్లాం వంటి కామెడీ సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్లతో ఎక్కువ సినిమాలు తీసి కన్నడలో కూడా దర్శకుడిగా తన ప్రతిభను కనబరిచిన టాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది ఐ డ్రీమ్. రేలంగి గారు డాక్టర్ కావాలనుకున్నారు, బట్ డైరెక్టర్ అయ్యారు. ఇక్కడ ప్రేక్షకుల నాడి ఏంటో తెలుసు. ఆ నాడి ఏం కావాలని కొట్టుకుంటోందని మీరు అనుకుంటారు? ఒక విషాదమైన సినిమా చూసామనుకోండి, అది భారంగా ఇంటికి వెళ్ళిపోతాం. వీళ్ళ గురువు ఏంటి ఈ సినిమా తీసుకొచ్చి ఇస్తున్నాడో ఈయనకి అని చెప్పి అక్కడ అడ్డుకట్ట వేశాడు. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు నాకు ముద్ర ఇస్తారు, మీ దగ్గర నుంచి వచ్చే ఆ నవ్వుని మేము మిస్ అవుతున్నాం. ఒకటండి, దుకాణానికి ఎవరైనా కస్టమర్స్ వస్తేనే కదా దుకాణం రన్ అవుద్ది. కొత్త డైరెక్టర్లో వచ్చేసారండి, ఒక కమర్షియల్ థాట్తో సినిమాలు తీసేస్తున్నారు. ఇది ఈ రేషియోలో, ఇది ఈ రేషియోలో, ఇది ఇంత ఉండాలి, ఇలా అయితేనే సినిమా అవుతుంది. అప్పుడు అలా కాదండి, ఓ సబ్జెక్ట్, బ్రహ్మాండమైన సబ్జెక్ట్ తీసుకోవడం. మేము అనుకున్న దానికంటే ఆర్టిస్టులు కొంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవారు. బూతు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఒక అత్యద్భుతమైన నా కామెడీ సినిమా మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండే సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాలు చాలా బాగుంటాయండి, ఫ్యామిలీతో వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటాం. మీరు కూడా అలాంటి సినిమాలు తీస్తే ఇంకా మన సంజయ్ గారు ఒక్కరే మిగులుతారండి. ఇప్పుడు మీరు, మీ ఫ్రెండ్ కోడి రామకృష్ణ గారు ఒకే ఊరు. మేము చిన్నప్పటి నుంచి ఇద్దరం బెంచ్ పెట్టు, సాయంత్రం భోజనం అయిపోగానే అక్కడికి వెళ్ళిపోవడం. ఓ రోజు కోణప్ప వచ్చి నేను సామాన్లు తీసి ఇసిరేసాను. ఆ సామాను 75 సినిమాలు తీయడం, అందులో 95% సక్సెస్ రేట్ ఉండడం, సో క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు? మా గురువే డెఫినెట్గా. ఎందుకంటే మాకు నేర్పిన విద్య నేర్పింది ఆయనే. విజయం వచ్చినప్పుడు కాలు రెగరేయద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు మాకు. ఆయన ఇవన్నీ చెప్పబట్టే మేము ఈరోజు ఇలా రాణించాము. మీకంటూ ఒక పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందులో కొంచెం విషాదం కూడా ఉంది కదా. ఫోన్ కాల్ వచ్చింది, నేను మద్రాసులో బ్యాచిలర్ క్వార్టర్స్లో ఉన్నానండి. నేను ఏడుస్తూ అమ్మ అని పిలిచానండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. కుటుంబ కథా చిత్రాలకి, హాస్యరస చిత్రాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. 95% సక్సెస్ రేటుతో ఆయన తీసిన సినిమాలన్నీ హౌస్ఫుల్ కలెక్షన్లు, సక్సెస్లు అయ్యాయి. మనతో పాటుగా ఉన్నారు రేలంగి నరసింహారావు గారు. రేలంగి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారని నేను అడగను, ఎందుకంటే మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారు. అందులో రేలంగి గారి గురించి వినగానే మాకు అనిపించేది ఏంటంటే, ఎవరిలో అయితే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందో వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు అనేది. థ్యాంక్ యూ. ఇప్పటికీ అలాగే ఉన్నారు, ముందున్నట్టుగా మమ్మల్ని నవ్విస్తూ. కాకపోతే మీ దగ్గర నుంచి వచ్చే ఆ నవ్వుని మేము మిస్ అవుతున్నాం, మీరు చూపించే నవ్వుని. ఎందుకని?
వస్తుందండి ఈ సంవత్సరం అనుకుంటున్నాం 2-3 అంటే ఒకటండి దుకాణానికి ఎవరైనా కస్టమర్స్ వస్తేనే కదా దుకాణం రన్ అవుద్ది మా ప్రొడ్యూసర్లు రావాలి నా దగ్గరికి ఇప్పుడు కొత్త డైరెక్టర్లో వచ్చేసారండి బాగాను వాళ్ళు ఒక కమర్షియల్ థాట్తో సినిమాలు తీసేస్తున్నారు ఒక రేషియో పెట్టుకుని ఇలా ఉండాలి అని మనం అలా చేయలేం ఓ సబ్జెక్ట్ని నమ్ముకుని దాంట్లో ఎంత కామెడీ కావాలో అంత కామెడీ పెట్టుకుని సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్ పెట్టుకుని అవసరమైతే యాక్షన్ పార్ట్ పెట్టుకుని చేయడమే తప్పించి ఇవన్నీ గుచ్చి మనం సినిమా చేద్దామరా అనే థియరీ మాకు లేదు మా సీనియర్ డైరెక్టర్లకి. ఇది ఈ రేషియోలో ఇది ఇంత ఉండాలి, ఇలా అయితేనే సినిమా అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడండి అప్పుడు అలా కాదండి. ఓ సబ్జెక్ట్ బ్రహ్మాండమైన సబ్జెక్ట్ తీసుకోవడం, గొప్ప స్క్రీన్ ప్లే రాసుకోవడం, డైలాగ్ వెర్షన్ రాసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం అండి. ఆర్టిస్టులకి చెప్తే మేము అనుకున్న దానికంటే ఆర్టిస్టులు కొంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవారండి పెర్ఫార్మెన్స్. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడండి మారిపోయింది. దానివల్ల ఏమైందండి, అది హిట్ అయింది ఆ సినిమా, ఆడి దగ్గరికి వెళదామరా, అది హిట్ అయింది ఆడి దగ్గరికి వెళదామరా అని వెళ్తున్నారండి. తప్పులేదు. అయితే ఇప్పుడు వచ్చిన జనరేషన్లో కొద్దిగానే ఉన్నారు వేళ్ల మీద లెక్క పెట్టే డైరెక్టర్లు, మంచి డైరెక్టర్లు. మిగిలిన అందరూ ఏయో తీసేస్తున్నారండి. మీరు ఒక మాట అన్నారు, నా దుకాణం అన్నారు. మీ దుకాణంలో ఒక హాస్యం అనేది అమ్మబడుతుంది, హాస్యం అనేది అక్కడ దొరుకుతుంది అనుకున్నప్పుడు హాస్యం మిస్ అవుతోంది కదా, దేన్ని మీరు హాస్యం అంటారు? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. నేను పలానా ఆర్టిస్ట్ని పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఆర్టిస్ట్ దగ్గరికి డైరెక్టర్ని రమ్మంటున్నారు. ఈ మధ్యన వచ్చినాయి నాకు 4-5 సినిమాలు వచ్చినాయండి. వచ్చి ఏమండి పలానా అతను ఎంత తీసుకుంటాడు, మన ఆడి దగ్గరికి వెళ్ళాలి చెయ్యాలి అని. బాబు నా దగ్గరికి వచ్చిన సినిమాయే నేను చేశాను. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి బాబు నా దగ్గర ఇదిగో ఈ మంచి కథ ఉంది చెయ్యండి ఇలాగని ఏ ప్రొడ్యూసర్ని అడగలేదు, ఏ హీరోని అడగలేదు. హీరోల చుట్టూ తిరిగే ఇది మాకు లేదు. మీరు వెళ్ళి పలానా డైరెక్టర్తో సినిమా చేస్తున్నాము అని చెప్తే వాళ్ళు ఓకే అంటేనే నేను వస్తాను, లేదంటే రాను అని స్పష్టంగా చెప్పేస్తున్నానండి. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా అది. ఇప్పుడు రేలంగి గారి మార్క్ అనగానే ఒక హాస్యరసమ ఉంటుంది, కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి. అందులో యావరేజ్ కాదు సక్సెస్ రేట్ అనేది 95% ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎదురు చూడడం అనేది, మేము రేలంగి గారి సినిమా ఎప్పుడు వస్తుందా అనడం, లేకుంటే వాళ్ళకి తెలుసు మీ మార్క్ ఏంటి అనేది, అయినప్పటికీ కూడా ఇంకా మిమ్మల్ని రమ్మనడం. అవును, అందుకనే నేను నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్కి ఇప్పుడు 2 ప్రొడ్యూసర్కి స్టోరీ డిస్కషన్ జరుగుతుందండి. కథ అనేది నేనే ఇవ్వాలని రూల్ లేదండి. నేనే ఇస్తాను, నా దగ్గర ఉన్న కథ లేదన్నా చెప్తాను పాయింట్లు. లేదు అంటే ప్రొడ్యూసర్ తీసుకొచ్చిన కథ అయినా మనకు నచ్చితే మనం చేస్తాం. లేదు ఇద్దరి దగ్గర కథలు లేకపోతే వేరే రైటర్ పిలిపించి రాయించుకుంటాం మనం. కథలకు కొరత ఏమీ లేదండి. ఇప్పుడు షేక్స్పియర్ గారు ఏం చెప్పాడండి, సృష్టిలో 7 కథలు ఎట్టండి. ఆ 7 కథల్ని తిప్పి చేస్తున్నారు. కొన్ని వేలు లక్షల కొన్ని కోట్లు సినిమాలు చేస్తున్నారండి. ఇప్పుడు తండ్రి కొడుకు అనుబంధం ఏ సినిమా తీసినా అంతే కదండి. తండ్రికి ఒకటికి పుట్టేవాడు కొడుకు అవుతాడు, ఈడికి ఆడి తండ్రి అవుతాడు. అలాగే ఒక ఆవిడికి పుట్టిన అతను కొడుకు అవుతాడు, ఆవిడ అమ్మ అవుద్ది. అలాగే ఇంకొకళ్ళు పుడితే వీళ్ళిద్దరూ బ్రదర్స్ లేదా సిస్టర్స్ అవుతారు. అవి మార్చలేం కదండి మనం. పెళ్ళవుతే భార్యాభర్తలు అవుతారు. సో ఇయే రిలేషన్స్. పెళ్ళైతే భార్యాభర్తలు అవుతారండి. ఏమండి, ఈ భర్త ఇంకొక దాన్ని పెట్టుకుంటే సెకండ్ వైఫ్ అంటాం. ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియురాలు లేక, లేదంటే నేను తీసిన పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలకు శుభలేఖ లేక, అంతే. అవును, ఈ రిలేషన్స్ మనం మార్చలేం. కానీ ఒక థీమ్ వేరేగా ఉంటాయండి, రకరకాల థీములు. ఇప్పుడండి ఆ థీముల్లో మనం స్క్రీన్ ప్లే రాసుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. పిసినారితనం మీద జంజాల్ గారు సినిమా తీశారు, ఆహనా పెళ్ళంట. కోడిని వేలాడ తీస్తూ తినడం ఆయన అంటే ఆ కోడిని కోసుకుని తినడం, ఏలాడ తీసి దాన్ని లొట్టలు వేస్తూ ఆ పూట గడిపేస్తాడు. అంత పిసినారి. అవును. అలాగే ఆ పిసినారి గారి కూతురిని ప్రేమించినటువంటి రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్ళి అతను పిసినారిలాగా నటించి ఆయన్ని మెప్పించి పెళ్లి చేసుకుంటాడు. సో టోటల్గా ఏంటి, పిసినారితనం మీద. అవును.
మరి అదే కథ నేను తీశాను. మరి ఇప్పుడు నేను చెప్తేనే కానీ మీకు ఎవరికి ఐడియా రాదు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, పెళ్ళాం. అది పిసినారి తనం మీదే. ఆ, పిసినారి కడుపున పిసినారే పుట్టాడు. అవును అవును, ఇది ఇంకో ప్లాట్, అది సేమ్ థీమ్ అదే. థీమ్ అదే. సో షేక్స్పియర్ గారు చెప్పినట్టుగా 7 కథలు ఉంటాయి. ఆ కథల్ని మార్చి మార్చి మనం డిఫరెంట్ రూటుల్లో తీసుకెళ్ళాలండి. తీసుకెళ్తే ఇవి అవుతాయండి, అంతే. ఇందులో ఈ 7 దాంట్లో హాస్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందులో వస్తుంది? ప్రతి దాంట్లో ఉంటుందా? ప్రతి దాంట్లో అంటే డిపెండ్స్ ఆన్ ది వస్తుంది. ప్రతి దాంట్లోనూ తీసుకురావచ్చు అండి. మనం చెప్పాలనుకున్న పాయింట్, విషాదమైన పాయింట్లో కూడా కొంతవరకు మీరు తీసుకెళ్ళవచ్చు కామెడీని. తీసుకెళ్ళి అక్కడ విషాదం చెప్పొచ్చు. డిపెండ్స్ ఆన్ ది ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్ట్ చేసే హీరో టేస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. హీరో అంటే అండి నేను అనేది ఒకటే. నా దృష్టిలో ఒక హీరోకి ఒక మార్కెట్ వాల్యూ ఉంటుందండి. ఆ హీరోని పెట్టుకుంటే బయర్స్ వస్తారు, ఫైనాన్స్ వస్తుంది అనుకున్న హీరో మాట ఎప్పుడు వినాలి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. అతని మీద పెద్ద మార్కెట్ వాల్యూ ఏమీ లేదురా, మన సబ్జెక్ట్ నమ్ముకునే సినిమా అనుకున్నప్పుడు అతని మాట మనం వినవలసిన అవసరం లేదండి. మన కథనే మనం వినాలి. మన కథ ఏం చెప్తే అది మనం వినాలి అని నా ఉద్దేశం. అలాగే హీరో కూడా వినాలి, ఆ కథ ఏం చెప్తే అది. కానీ ట్రెండ్ మారిపోయింది కదా. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. ట్రెండ్ మారిపోయింది. ఇవి వచ్చేసినాయి కదండి. 3 తవలేమో ఫైట్లు వేద్దాం, 3 తవలేమో ఏదో హాస్యం వేద్దాం, 3 తవలేమో ఏదో ఇదేద్దాం వైలెన్స్. అందులో మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ మధ్యలో మళ్ళీ రండి, ఇలాగైపోయినాయండి. అన్ని మిక్స్ చేసేసి ఒక సినిమా వస్తుంది. అయితే ఆ సినిమాల్లో కూడా కొంత గొప్పగా తీసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ రేషియోలో తీసిన సినిమాలు కొన్ని ఉన్నాయండి, లేవని అంటలేదు, ఉన్నాయి. కానీ అందరూ అదే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అది మోస పద్ధతి అండి. అది ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం ఉండదు. పెద్దల సినిమాలకు వస్తున్నారండి, ఈ రోజులు రావట్లేదుగా. పెద్దవాళ్ళు ఎవరో సినిమాలకి ఎందుకు రావట్లేదంటే తగ్గిపోయారు రేషియో అండి బాగా. ఎందుకు తగ్గిపోయారంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కొట్టు మిట్టాడి అన్నీ చేసి టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చి ఇంక స్నానం చేసి ఆ టీవీలో ఉన్న ఓటీటీయో ఏదో పెట్టుకుని కొంతసేపు చూసి పడుకుంటున్నాడు. రేలంగి గారు డాక్టర్ కావాలనుకున్నారు. అవునండి. బట్ డైరెక్టర్ అయ్యారు. కానీ ఇక్కడ ప్రేక్షకుల నాడి ఏంటో తెలుసు. ఆ నాడి ఏం కావాలని కొట్టుకుంటోందని మీరు అనుకుంటారు? ఎప్పుడు హాస్యం కావాలని కోరుకుంటుందండి. ఎప్పుడు 100%. ఇప్పుడు ఒక విషాదమైన సినిమా చూసామనుకోండి, అది భారంగా ఇంటికి వెళ్ళిపోతాం మనం అండి. అది కష్టం. సెంటిమెంట్ అనుకోండి మళ్ళీ నీ బ్రహ్మాండం. ఎందుకంటే మనిషిలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉందండి సెంటిమెంట్ సినిమా చూస్తే. అంటే సెంటిమెంట్ అంటే ఓ తల్లి తండ్రిని అనాథలాగా వదిలేశారు బిడ్డలు. ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ సెంటిమెంట్ అండి. వాడికి మైండ్లో వర్కౌట్ అవుతుంది. అలాంటి సబ్జెక్టులు అయినా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఈ ఫైట్లు, కక్షలు, సాధింపులు అనేది కరెక్ట్ కాదండి, మనిషిని పాడు చేస్తాయండి. ఇంకా హాస్యం అంటారా, ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు హాస్యం క్లబ్బులు పెట్టారు, ఎందుకు పెట్టారండి? లాఫింగ్ క్లబ్స్ అనేది ఎందుకు పెట్టారండి? అన్ని అవయవాలు ఒక్కసారి ఎక్సర్సైజ్ అవుతాయండి నవ్వితే. అది ఆయుష్ని పెంచుద్దని మన పెద్దలు కానీ డాక్టర్లు కానీ చెప్పేది అదేనండి టోటల్గా. సో నెంబర్ 1 హాస్యం అండి, సమస్య లేదు నాకు తెలిసి. తర్వాత సెంటిమెంట్ అండి, అత్యద్భుతమైన సెంటిమెంట్. ఇప్పుడు మా గురువుగారు ఫస్ట్ సినిమా తీశారు, మీకు గుర్తు ఉంటుంది, తాత మనవడు. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకు. బట్ ఇప్పుడు జరుగుతుంది అదేనండి, ఎవరి దారి వాళ్ళదండి. అలా అయిపోయిందండి టోటల్గా. ఇప్పుడు హాస్యరస చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, ఇలాంటి డిఫరెంట్ జానర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అయిన అందరినీ కదిలించేది, మీరు చెప్పినట్టుగా కుటుంబం అంతా వచ్చి పెద్దవాళ్ళతో సహా వచ్చి కూర్చొని చూసేది అంటే ఫస్ట్ హాస్యరసం, తర్వాతే కుటుంబం అనేది వస్తుంది. కుటుంబం 2 సెంటిమెంట్ అనేది వస్తుంది. సో 2 మిక్స్ అయి ఉన్నాయనుకోండి బ్రహ్మాండం. ఇప్పుడు నేను సంసారం అనే సినిమా తీశానండి సోమన్ బాబు గారితో. 2 మిక్స్ అయి ఉంటాయండి. దాగుడు మూతలు దాంపత్యం అని నాగేశ్వర గారితో సినిమా తీశాను, 2 మిక్స్ అయి ఉంటాయండి. అలాగే పోలీస్ భార్య అని ఒక సినిమా తీశాను, నరేషు సీత.
సెంటిమెంటు ఉంది, కామెడీ ఉంది. నిన్న కాక మొన్న కూడా దాంట్లో వేశాడు మనకండి. సో ఈ రెండిట్లకి ఎప్పుడూ లైఫ్ ఉంటుందండి, ఉంటుంది, క్వశ్చనే లేదు. నిజమే. రెండు కానీ మిక్స్ అయ్యగలిగితే డైరెక్టర్ గొప్పతనం అదేనండి. మరి చక్కగా మేము చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో జంధ్యాల గారు తర్వాత రేలంగి గారు ఈ ఇద్దరే డైరెక్టర్స్ హాస్యాన్ని చూపిస్తారు. అది కూడా మంచి హాస్యం, చెడు వైపు వెళ్లకుండా, అందులో బూతు అనేది లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా హెల్దీ హాస్యం అనేది అందులో ఉంటుంది అనేది. మీకెవరు గుర్తొస్తారు? నాకు పూర్వకాలంలో రామారావు, మన రేలంగి వెంకటరామయ్య గారి సినిమాలు, రమణారెడ్డి, గుండమ్మ కథ లాంటి సినిమాలు, రామారావు గారు, నాగేశ్వర గారు చేసిన సినిమాలు ఇవన్నీ గుర్తుకొచ్చి నాకండి ఆ జోనల్లో వెళితే బాగుంటుంది అని నేను అనుకున్నాను డైరెక్టర్ అయిన తర్వాత. కానీ ఏం జరిగిందంటే అండి, ఫస్ట్ పిక్చర్ మా గురువు గారు నాకు ఇప్పించింది చందమామ సంధ్య నావెల్, మాదిరెడ్డి సులోచన గారిది. సీరియస్ సబ్జెక్ట్ అండి, అది ట్రాజడీ సబ్జెక్ట్. అక్కడ ఆ సబ్జెక్ట్ తీశాను. భగవంతుడు అనుకున్నాడు అక్కడ కూర్చుని, నేను ఈడి కామెడీ డైరెక్టర్ అవ్వాలని రాస్తే వాడు నుదుటి మీద ఇలా గురువు ఏంటి ఈ సినిమా తీసుకొచ్చి ఇస్తున్నాడో ఈయనకి అని చెప్పి అక్కడ అడ్డుకట్ట వేశాడండి ఆ సినిమా రిలీజ్ కాకుండా. ఇది నీ జానర్ కాదు అని చెప్పేశారు అక్కడే. అది నెక్స్ట్ మళ్ళీ సినిమా ఆగిపోయింది, రెడీ అయిపోయి ఆగిపోయిందండి రిలీజ్కి. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మురళీమోహన్ గారు, మోహన్ బాబు, సరిత, పటాపట్ జయలక్ష్మి, నిర్మలమ్మ, ప్రభాకర్ రెడ్డి గారు, చాలా పెద్ద కాస్టింగ్ అండి ఆ సినిమా. ఆగిపోయింది. ఏం చేయాలి అనుకునే టైంలో మళ్ళీ గురువు గారి దగ్గరికి ఎవరో సినిమా తీయమని వస్తే, రాంబాబు గారు అని ఆయన, నాకు ఖాళీ లేదు, నేను చేయలేను, నరసింహరావుని పెట్టుకోండి, నేను చూసి పెడతానంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ కథ ఏవి సెలెక్ట్ చేయాలి అనే టైంలో అన్నీ భగవంతుడే చేస్తాడు, మనం ఏం కాదండి. ప్రొడ్యూసర్ గారు, సార్ ఇలా పోస్ట్లో 2-3 కథలు వచ్చినాయి, చూడండి సార్ ఎలా ఉంటుందో అని ఇచ్చాడు. ఇస్తే దాంట్లో కథ నాకు బాగా నచ్చింది. కామెడీ కథ సూపర్గా ఉందండి. 2 పేజీలు కథని 12 ఏళ్ళు ఎలా తీస్తాం? నాకు అద్దుపట్టలేదు. గురుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను దాసర్ గారితో, ఆ పాయింట్ బాగుంది సార్, దీన్ని 12 ఏళ్ళు ఎలా రన్ చేస్తాము అని చెప్పాడు. పాయింట్ చెప్పానండి, విన్నాడు, చాలా బాగుంది పాయింట్, కామెడీగాను. దీన్ని ట్రీట్మెంటల్ సినిమా అంటాం. అంటే సీన్ బై సీన్ పేర్చుకుంటూ ప్రేక్షకుడికి బోరు కొట్టకుండా నవ్విస్తూ మైమర్పిస్తూ వెళ్ళాలి. వెళితేనే ఆకట్టుకోవాలి, అది వెదర్ సెంటిమెంట్ ఆర్ కామెడీ. ఆకట్టుకుని 12 రీలు క్లైమాక్స్ వచ్చే వరకు కూడా ఆడిని కూర్చోబెట్టగలిగితే మనం సినిమా హిట్ అయ్యా. ఇది అలా చేయొచ్చు అని చెప్పి చేసేవాడి. అదే చంద్రమోహన్, ప్రభా, నేను, మావిడ కామెడీ ముద్ర పడిపోయిందండి ఆ సినిమాతో. నాకు హాస్య సినిమా. దాని తర్వాత ఏమండో శ్రీమంత్ గారు కామెడీ సినిమా, చంద్రమోహన్, రాధిక, మళ్ళీ కామెడీ సినిమా, చంద్రమోహన్, ప్రభా, ఇల్లంతా సందడి. ఈ లోపల ఏం చేశారండి, ఇప్పుడు మన ఆబోతులో ఎద్దులో తిరుగుతూ ఉంటాయి, రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ముద్రకాలు చేస్తారు, ఈ జోలికి వెళ్ళదురా ఆబోతు అని. అవును, అలాగే ఇండస్ట్రీ వాళ్ళు నాకు ముద్ర ఇస్తారు, ఆ ముద్ర ఎప్పటికీ జరిగిపోలేదు, అలాగే ఉంది చిరస్థాయిగా. ముద్ర ఉండిపోయి ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి వాళ్ళు ఇలాంటి సినిమా తీస్తున్నారు, వీళ్ళు అలాంటి సినిమా తీస్తున్నారు, నాకు హాస్య దర్శకుడు అనేటువంటి ముద్ర మాత్రమే ఉంది, కొంచెం ఇంకో జానర్ ట్రై చేద్దాము అనిపించి తీశారు కదా ఒకటి? తీసానండి, మానసవేణి తీశాను, రేవతిని పెట్టి ఆండాల్ ప్రొడక్షన్స్ వాళ్ళు మారో చరిత్ర తీసినటువంటి వ్యక్తులండి ప్రొడ్యూసర్స్. అత్యద్భుతమైన సబ్జెక్టు. అలాగే శిక్ష సారథి స్టూడియో అండ్ ఏవిఎం స్టూడియో కంబైన్డ్గా కలిపి తీశారండి. అది అసలు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అండి. తమిళ్లో సిరై అని లక్ష్మి గారు యాక్ట్ చేసింది. అది వీళ్ళు నా డైరెక్షన్లో తీయాలనుకుంటే నేను చెప్పాను, నేను కామెడీ జోనల్ సార్ నాది, ఇది సీరియస్ సబ్జెక్టు, ట్రాజడీ, ఇది ఆల్మోస్ట్ వాళ్ళు నాకు బాగోదండి అంటే పక్కన ఆత్రేయ గారు ఉండి అన్నాడండి, ఏమయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దాసనారాయణ గారి దగ్గర నుంచి వచ్చావు. దాసనారాయణ గారు అన్ని జోనల్ సినిమాలు తీయగలడు, నువ్వు తీయగలవు, ఉండు నేను ఉంటాను నీ పక్కనే
అన్నాడు ఆత్రేయ గారు. ఓకే, ఒక అభయ హస్తం వచ్చింది అక్కడి నుంచి. తీశాను, రిలీజ్ అయింది సినిమా. థియేటర్కి ఫస్ట్ డే వెళ్ళేవాడిని మేము అక్కడ గుంటూరులో. నేను మా సారథి స్టూడియో శశిభూషణ్ గారు కూర్చొని ఉన్నాం బాల్కనీలో. సినిమా స్టార్ట్ అయిందండి. థర్డ్ రోలో కూర్చున్నాం. ఒకడు మూడో రీల్లో నెత్తిపై చేతులు వేసుకుని, అయ్యి బాబు ఈడెవడరా బాబు, రేలంగి నరసింహారావు సినిమా అంటే కామెడీ అని వచ్చాము, దొబ్బేస్తున్నాడు వీడు. అరిచేశాడా? అరిచించండి, నెత్తిపై ఆ చేతులు పెట్టుకుని. శశిభూషణ్ గారు, మనం వెళదాం సార్, మన సినిమా ఆడదు, ఫీడ్బ్యాక్ బాగాలేదు, వచ్చేవాడు. తీశానండి జోనల్. నేను మానసమైన తీశాను, మన శిక్ష తీశానండి. ఇద్దరు కిలాడీలని సుమన్ ఫస్ట్ సినిమా, భానుచంద్ర మీరే ఇంట్రడ్యూస్ చేశారు కదా. అంటే నేనంటే భరద్వాజ్ గారు చేద్దామండి ఈయనతోటి అంటేనే మనం మీ సినిమాలో ఇంట్రడ్యూస్. ఫస్ట్ డైరెక్టర్ని తెలుగులో. కానీ రిలీజ్ అయింది మా కోటి రామకృష్ణ సినిమా తరంగిణి. ఆడియన్స్ కి ముందుకెళ్ళింది, ఇది లేట్ అయింది. బట్ స్టార్ట్ చేసింది మనల్ని స్టార్ట్ చేసిన తర్వాత మనల్ని చూసి వాళ్ళు తీసుకున్నారండి. ఓకే, ఇప్పుడు సెంటిమెంటల్ సినిమాలు, శిక్షలు, వీటితో పాటుగా బూతు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అవునండి. ఆ జానర్ కూడా చాలా వరకు అది హాస్యం లాగా ముసుగేసుకొని కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడ అర్థమైపోతుంది డబుల్ మీనింగ్ అనేది ఉంది అనేది. అరే పిల్లలతో మనం చూడలేమే ఇలాంటి సినిమాను అనేది కూడా ఉంటుంది కదా. అలాంటి ఎక్స్పెరిమెంట్ రేలంగి గారి దగ్గర నుంచి ఉందండి. ఒకసారి చేశాను ఓ రోజు. ఎందుకు చేశానంటే ఒక అత్యద్భుతమైన నా కామెడీ సినిమా మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండే సినిమా సూపర్ హిట్ అయిపోయిందండి. సేమ్ టైం రిలీజ్ అయ్యాయి, ఎట్ ఏ టైం రిలీజ్ అయినాయి. నాకు కొంచెం కసి కోపం వచ్చినాయి. ఏంటిది ఆడియన్స్ ఇలా ఉన్నారు, నేను తీయాలని కూడా తీస్తాను, కానీ ఓ ప్రిన్సిపల్ పెట్టుకున్నాను నేను. భార్య కుటుంబ సమేతంగా పిల్లలతో సైతం చూడగలిగే సినిమాలే తీయాలని పెట్టుకున్నాను. కానీ ఈ రోజు నా సినిమాని ఫెయిల్ చేశాను కదా, నేను తీసి చూపిస్తాను వీళ్ళకి అని ఒక సినిమాలో కామెడీ డబుల్ మీనింగ్ ట్రాక్ పెట్టానండి నేనండి. పెట్టి సినిమా రిలీజ్ చేసాం. ఆడలేదండి సినిమా. ఎందుకు ఆడలేదు? రేలంగి నరసింహారావు కామెడీ జోనల్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ దెబ్బేసిందండి. ఒక ముద్ర ఉంది కాబట్టి సరిగా ఆడలేదండి. అది అయిపోయింది. దీనికంటే మించి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ సినిమా మీద నాకు ఒకసారి విజయవాడ వెళ్ళి ఏదో ఇదండి మావారి వరుస అనే సినిమా ప్రెస్ మీట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ చూసుకుని ఆ హోటల్లో, నటరాజ్ హోటల్లో విజయవాడలో బయటకు వస్తూ ఉంటే ఒక ఆవిడ నిలబడి ఉందండి డిగ్నిఫైడ్గా. నమస్తే డైరెక్టర్గా రేలంగి గారు అందండి. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నాను, మీ సినిమాలు చాలా బాగుంటాయండి, జంజాల్ గారి సినిమాలు అన్నా మీ సినిమాలు అన్నా మేము ఫ్యామిలీతో వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ అమ్మ, మీలాంటి అభిమానులు ఉండబట్టే మాకు ఇంత పేర్లు వస్తున్నాయి అన్నాను నేను. కాదండి, కానీ కాదండి అంది. ఏంటి కానీ అంటుంది ఈవిడి? ఇప్పుడు నాకేమి దెబ్బ తిరిగే చెప్పబోతుంది. మొన్న వచ్చిన ఆ సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళిపోయాను పిల్లలతోటి సండే పూట. ఆ డబుల్ మీనింగ్లు, ఆ ట్రాక్ అది చూసి సబ్జెక్ట్ బాగుంది, మీరేమో కామెడీ ట్రాక్ డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టారు కావాలని. అది సబ్జెక్ట్కి సంబంధం లేకపోయినా అది మూడో రీల్లో మేము బయటకు వచ్చేసామండి పిల్లలు తీసుకొని. ఎందుకంటే పిల్లలు మా వెంక చూస్తున్నారు. ఒకవేళ పిల్లలు నాన్న దీని మీనింగ్ ఏంటి, అమ్మ దీని మీనింగ్ ఏంటి అన్నారంటే మేము ఏం చెప్పాలి? అవును కదా అని వచ్చేసామండి. మీరు కూడా అలాంటి సినిమాలు తీస్తే ఇంకా మాకు జంజాల్ గారు ఒక్కరే మిగులుతారండి అందరు. నాకు అసలు చెంప చెల్లు అనిపించిందండి. ఇది అబ్బా ఏంటిది, నో, ఇక మీదటి సినిమా ఆడినా ఆడకపోయినా మనం ఇలాంటి సినిమాలు తీయకూడదని డిసైడ్ చేసుకున్నాను. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెట్టుకుంటే అలాంటి మాట అంటుంది తను, అంటుందండి ఆవిడ. అప్పుడు వచ్చి నేను తీయలేదండి, మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఎప్పుడు తీయలేదండి నేనండి. ఒక సినిమాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇంకొక సినిమాలో, అంటే పేర్లు చెప్తే బాగోదని నేను చెప్పట్లేదు, సినిమా పేర్లు కానీ, ప్రొడ్యూసర్ పేర్లు కానీ, ఆర్టిస్టుల పేర్లు కానీ. రైటర్ సీన్ అని ప్రొడ్యూసర్ కావాలని ఒక సీన్ రాయించాడండి. రైటర్ గారు చెప్పారు, బాగోదు సార్ ఆ సీను, మనం డబుల్ మీనింగ్తో ఆ సీన్ ఎందుకు, ఒక సీనే అది ఇది.
ఈ శానిటరీ నాప్కిన్స్ మీదండి. హా. అది చాలా అసహ్యంగా ఉంటుంది, వద్దండి అది అది ఇది బాగోదు అని చెప్తే నాకు కావాలండి మీరు రాయండి అన్నాడు. నేను చెప్పాను నేను తీయనండి ఇది ఈ సీను, ఏమనుకుంటున్నారు సార్ మీరు ఎలా రాశారు సార్ అన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళిన రైటర్, పెద్ద రైటర్ అండి ఆయన. ఏం చేస్తాను నరసింహారావు, కావాలని పట్టుపడతా ఉంటాడు, మనకు రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి ఆయన దగ్గర, మన మీద బ్యాడ్ ప్రోపకాండా చేస్తారు మనం ఆపేస్తే మధ్యలో, ఇవన్నీ ఉన్నాయా ఇన్ని చూసాను నేను ఇండస్ట్రీలో ఇలాంటివి అన్నాడండి ఆయన. ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్, నేనంటే అప్కమింగ్ అప్పుడు. నువ్వు కూడా కామ్గా తీసే సీన్ తీసి ఇచ్చేయి అన్నాడు. వెళ్ళారండి. సీన్ వినిపించిన తర్వాత చెంప చెల్లు అనిపించారండి నాకు ఇద్దరు ఆర్టిస్టులు ఇద్దరు, లేడీ ఆర్టిస్టును రమాప్రభ గారును చంద్రమోహన్ గారు. ఏమండి ఇది సీనా, ఇది ఏంటి సార్ ఇది అసహ్యంగాను, శానిటరీ నాప్కిన్స్ మీద సీను దరిద్రంగాను, చిచి ఎవరండి ఇది మేము చెయ్యం ఇది. ఆ మాట మీరు ప్రొడ్యూసర్కి చెప్పండి, నాకు కాదు, నన్ను వదిలేయండి ఈ సీన్ వరకు, మిగిలిన విషయాల నేను చూసుకుంటాను. ప్రొడ్యూసర్ గారు కింద ఉన్నారు, పిలిపించాము. చంద్రమోహన్ గారు పిలిపించాడు. పిలిపించి ఏంటండి ఈ సీన్ ఇది డైరెక్టర్ గారు చేయమంటాడు ఏంటి నాకు అర్థం కాదు, చెప్పండి డైరెక్టర్ గారితో. ఇలా రివర్స్లో మాట్లాడాడు కావాలని ఆయన, కావాలని డైరెక్ట్గా మీరు రాయించుకున్నారంట అలా ఇలా అని చెప్పకుండా. ఏంటిది దరిద్రం సీను, డబుల్ మీనింగ్ సీన్లు ఇవన్నీ, చిచ్చి మా పేర్లు పోతాయి సార్ మేము చేయు సార్ అని చేయలేదండి. చంద్రబాబు గారు రామప్రభు గారు చేయలేదు ఆ సీన్ అండి. ఏమన్నారు ప్రొడ్యూసర్ మరి అప్పుడు? ఏమన్నాదండి, వెళ్ళి నెత్తిమీద చేతులు వేసి కూర్చున్నాడండి ఆయన, అంతే. అదే సిచ్యువేషన్ డిమాండ్స్ అంటారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కోరుకుంటున్నారు, వాళ్ళ టేస్ట్ అలా ఉంది అనుకున్నప్పుడు ఇంగ్లీష్ పిక్చర్ నుంచి అడాప్ట్ చేశారు ఆ సీన్ అండి. ఓకే. ఇంగ్లీష్ వాళ్ళకి అలా ఎన్ని కామన్ కదండి వాళ్ళకి. మన దగ్గర అయ్యేసరికి అది మనకు ఉన్నటువంటి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు సెంటిమెంట్స్ మనకి మన సొసైటీ గురించి అదొకటి జరిగిందండి ఆ ఇన్సిడెంట్ మాకు అప్పుడు. సో ఇప్పుడు రేలంగి నరసింహారావు గారు చాలా సిన్సియర్గా ఒబీడియంట్గా ఎప్పుడు ఇలా చేతులు కట్టుకొని చాలా సింపుల్గా ఏదైనా అంటే నవ్వుతూ ఉంటారు కదా, సీరియస్ రోల్ కూడా ఉందా రేలంగి గారిలో, ఇంకో షేడ్ ఉందా? ఉందండి, 2-3 సార్లు జరిగినాయి అలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఒక ఆర్టిస్ట్ సెట్ మీద మా గురువుగారు సినిమా అండి, దాసర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆ సినిమా, ఆయన యాక్ట్ చేస్తున్నాడు వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. ఓకే. దాంట్లో ఒక లేడీ ఆర్టిస్ట్ పక్కనే, ఆయన పక్కనే చేస్తూ ఉంటే ఆవిడ చాలా ఆకతాయితనంగా చేస్తుందండి ఆవిడ, అల్లరిగా చేస్తూ ఉంటే అది కాదమ్మా సీన్ ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలా చెయ్యండి మీరు క్యారెక్టర్ ఇలా నడుచుకుంటూ అని చెప్పానండి. మీరు ఏమైనా పెద్ద స్టీల్ బర్గ్ అనుకుంటున్నారా ఏంటి అనేసిందండి టక్కని. ఎస్, ఆ స్టీల్ బర్గ్ ఎవరో నాకు తెలియదు, స్టీల్ బర్గ్ అంటే గొప్పోడు నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ మా గురువు అంటే ఈ డిస్కషన్ నాకు రావట్లేదు, మీరు చేసి చూపించండి. చేసి చూపిస్తాను, ఆ దమ్ము నాకు ఉంది, గురువుగారు రండి, ఆవిడ పాత్ర నేను చేస్తున్నాను ఈ షార్ట్ వరకు, ఆ సీన్ బిగినింగ్ అండి, అది చేసి చూపించానండి. అలాంటి టెంపర్మెంట్లు ఉంటాయండి నాకు. అంటే సెట్లో చాలా కామ్గా ఉంటానండి, చక్కగా నవ్విస్తూ చేస్తాను. ఎవడైనా అడ్డదిడ్డంగా తిరిగితే నేను రివర్స్ అయిపోతాను, సమస్య లేదండి దాంట్లో. అలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయండి నా దగ్గర, కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి నాకు. అయితే ప్రొడ్యూసర్స్తో ఎవరితోటి జరగలేదు ఎప్పుడు మనకండి, ఎందుకంటే నా ప్రొడ్యూసర్లు ఎప్పుడు సెట్లో ఉండరండి. నా అప్పుడప్పుడు కూర్చోవడమే తప్పించండి, వీడు ఎలా తీస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏం ఉండేది కాదండి. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేసేవాళ్ళు. కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ అండి. అయితే సబ్జెక్ట్ డిస్కషన్లో మాత్రం నా రూల్ ఏంటంటే ప్రొడ్యూసర్ మీరు కూర్చోవాలి, ఉండాల్సిందే, నా రూల్ అండి అది. కథ మీకు నచ్చాలి, డబ్బు మీరు పెట్టుబడి పెడుతున్నారు, అలాగే స్క్రీన్ ప్లే మీరు వినాలి, డైలాగ్ వెర్షన్ మీరు వినాలి అన్న పద్ధతి అండి.
ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కోడి రామకృష్ణ గారు ఒకే ఊరు పాలకొల్లు నుంచి Yes. వచ్చారు. పాలకొల్లు బోల్డ్ అంత మంది దర్శకుల్ని నటులని అందించింది కదా. అవునండి. సో చిన్నప్పటి నుంచి ఉండేటువంటి ఫ్రెండ్షిప్, ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు, ఇద్దరిది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్, ఆ స్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎదురెదురుగా ఉన్నప్పుడు మీరు పలకరించుకున్నప్పుడు ఏం మాట్లాడుకునేవాళ్ళు? మేము చిన్నప్పటి నుంచి ఇద్దరం బెంచ్ మేట్, రూమ్మేట్, క్లాస్మేట్, బెంచ్ మేట్, రూమ్మేట్స్. ఓకే. రూమ్మేట్స్ అంటే మీరు అని అడగొచ్చు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం, మాది ఉమ్మడి కుటుంబం, చదువుకోవడానికి వీలు పడని కుటుంబాలు. కాబట్టి మేము రూమ్ తీసుకుని నేను, కోడి రామకృష్ణ, వన్మిశెట్టి సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన, అలాగే బొండాడ మురళి అని ఇంకొక అతను, నలుగురు కలిసి ఉండేవాళ్ళం. అదే ఊర్లో ఇంకో రూమ్ తీసుకున్నారా? అదే రూమ్, ఊళ్ళో ఇంకో రూమ్ తీసుకుని సాయంత్రం భోజనం అయిపోగానే అక్కడికి వెళ్ళిపోవడం, ఆ రూమ్లో కూర్చొని చదువుకోవడం చేయడం. పొద్దున అందరం డిస్పర్స్ అయిపోతాం, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి స్నానాలు చేసి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోవడం, కాలేజీకి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి సాయంత్రం రావడం, మళ్ళీ 6కి 7కి. అలాంటి పద్ధతులు మా అన్నీనండి. అతను ముందు నుంచి కూడా కోడి రామకృష్ణ సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని అతనండి. ఎందుకంటే ఒక రైటరు, ఒక డైరెక్టరు, అతను ఒక ఆర్టిస్టు, స్టేజ్ మీద మంచి రైటర్ అండి. ఇవన్నీ నేను ఎంతసేపు డాక్టర్కి వెళ్ళాలని మనం ఉండి, ఈ కోడి రామకృష్ణ ఈ మేము తీసుకున్న ఇల్లు అరుగు మీద రిహార్సల్స్ పెట్టేవాడు రాత్రులు. ఎవరెవరు ఉండేవాళ్ళు? దాంట్లో వేసినటువంటి ఆర్టిస్టులు ఎవరెవరో అక్కడ ఉండేవారండి. అక్కడ లోకల్ టాలెంట్స్ వాళ్ళని పెట్టుకుని రిహార్సల్ వేసేవాడు, సిట్టింగ్ రిహార్సల్. మేము చెప్పేవాడిని, ఏమయ్యా ప్రాణం తీస్తున్నావు, నేనేమో డాక్టర్కి వెళ్ళాలని, సుబ్రహ్మణ్యం ఏమో ఇంజనీర్ అవ్వాలని ఇలాగ కోరికలు ఉన్నాయి మాకు, ఏంటి రాత్రులు ప్రాణం తీస్తున్నావు, ఇది మానుకో అని ఎన్నోసార్లు చెప్పినా విండండి. రామకృష్ణ నవ్వుతూ ఉంటాడండి. ఎవడు ఏవి తిట్టినా అతని దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే నవ్వుతూ ఉంటాడండి. అతనండి ఓ రోజు కోపం వచ్చి నేను సామాన్లు తీసి ఇసిరేస్తానండి. ఇసిరేస్తే తలుపులు వేసాను, నువ్వు మా రూమ్లో వద్దయ్యా, మేము చచ్చిపోతున్నాం, మేము తలుపులు వేసాను. తెల్లారిపోతే తీసేటప్పటికి ఆ సామాను తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు అరుగు మీద బయట. అయ్యో, ఏంటి రామకృష్ణ ఇది ఇలాగా నువ్వు అది ఇది అంటే, లేదు నేను రూమ్ వదిలిపెట్టి వెళ్ళను, నేను రూమ్ వదిలిపెట్టి వెళ్ళకపోతే రిహార్సల్ చేయొద్దు, ఇక్కడ తీసుకొచ్చి సిట్టింగ్ రిహార్సల్ చేయలే అంటాడు, మళ్ళీ చేసేస్తా ఉంటాడు. ప్రతిరోజు ఉంటుంది అది. అతను ముందు సినిమా ఫీల్డ్కి వచ్చేయాలనుకున్నాడు, రాలేకపోయాడు. నేను ముందు వచ్చేసానండి గురుగారి దగ్గరికి. డాక్టర్ కాస్త పక్కన పెట్టేసి డైరెక్టర్ అయిపోయారు. డైరెక్టర్ అయిపోయానండి టోటల్గా వచ్చేసి. డైరెక్టర్ అవ్వలేదు, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాను గురుగారి దగ్గర. తర్వాత అతను వచ్చాడండి. అక్కడి నుంచి మేము ఇద్దరం సరదాగా కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, ఎన్ని చేసేవాళ్ళం. గురువుగారి దగ్గర రాత్రుల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాళ్ళు మేము ఇద్దరమేనండి. నైట్ 1 గంట దాకా ఆయన సీన్లు రాసేవాడు, మా ఇద్దరిని ఉంచుకునేవాడు అండి ఆయన. ఎందుకంటే రామకృష్ణ రైటింగ్ చాలా గొప్పగా ఉంటుందండి, రాయడం చేయడం అది. సో మేము ఆనందంగానే చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అండి. మేము మళ్ళీ గురువుగారి దగ్గర 1 గంటకు అయిపోయిన తర్వాత కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి మద్రాసులో హమీదియా హోటల్ ఉండేది, టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి. ఒక్కోసారి అయితే మాకు పద్మగారు, దాసరి పద్మగారు, ఏంట్రా ఇంత అర్ధరాత్రి పూట వెళ్ళి ఎక్కడ టిఫిన్ చేస్తారు మీరు, లోపలికి రండి అని అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేదండి 1 గంట టైంలో మాకు. సో అక్కడ అలా క్లోజ్గానే మాట్లాడుకునేవాళ్ళం మేము ఇద్దరం కూడానండి. మేమండి అతని థాట్స్ ఎప్పుడూ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. అవును. నన్ను అనేవాడు, రామకృష్ణ ఏంటి నడుస్తున్నా అంత సీరియస్గా ఉంటావు నువ్వు, అంత కోపం దేనికి నీకు అసలు మనిషికి, నీకు నాకు కోపం ఎక్కువ అండి. అవునా? కోపం ఎక్కువ, అంత కోపం ఎందుకు, తగ్గించుకో కోపం. సీరియస్ ఎందుకు, సీరియస్ సినిమాలు చేస్తావు రేపు డైరెక్టర్ అయితే నువ్వు అని ఓడండి నన్ను. ఇతనితో పాటు యూనిట్లో అందరూ అనేవారు, అయ్యో వీడు డైరెక్టర్ అయితే సీరియస్ సినిమాలు తీస్తాడు రా బాబు, ర్యాలింగ్ గారు ఎక్కడ హాస్యం కనిపించట్లేదు, సీరియస్ తప్ప. తీరా చూస్తే హాస్య ధోరణి వెళ్ళిపోయింది. అలాగే మేము ఆనందంగానే చక్కగా అనుకునేవాళ్ళం. అతను ఏదైనా సలహా కావాల్సి వచ్చినా నన్ను అడిగేవాడు, నేను ఏదైనా సలహా కావాల్సి వస్తే రామకృష్ణని డిస్కస్ చేసేవాడిని.
మీ ఇద్దరం అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. పాలకొల్లో ఎలాగైతే ఉండేవాళ్ళమో ఇక్కడ కూడా అలాగే ఉండేవాళ్ళం గురువు గారి దగ్గర. ఎందుకని మీకు హాస్యం అనేదే ప్రధానంగా సినిమా తీయాలని అనిపించింది? నాకు అనిపించలేదండి, ఆ భగవంతుడు కనిపించి తీయించాడు. పరిస్థితులు అలా వచ్చేసాయి. పరిస్థితులు అలా వచ్చేసాయి. ఇక్కడ ఫస్ట్ సినిమా చందమామ ఆగిపోవడం, రెండోది కామెడీ సినిమా నేను మావిడి చేయడం. నేను మావిడిలో అందరూ సీనియర్ ఆర్టిస్టులు అండి. అటు చంద్రమోహన్ గారు, ప్రభా, గిరిబాబు, మన నిర్మలమ్మ, ఇంకా నేను చెప్పేదే ఉంటుందండి. సీన్ చదివినిపించేస్తే అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చేస్తారండి వాళ్ళు. అవును. అలాగే చంద్రమోహన్, రాధిక, మళ్ళీ గిరిబాబు, నిర్మలమ్మ, కే విజయ అని ఒక ఆవిడ ఉండేది, మీకు ఐడియా ఉందండి? వై విజయ్ గారు కాదు, కే విజయ గారు ఆవిడ. ఇలాంటి వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు అవ్వడం వల్ల మళ్ళీ రెండో సినిమా కూడా కామెడీ పడిందండి, మూడో సినిమా కామెడీ పడింది. ప్లస్ దానికి తోడు నాకేమైంది, రేలంగి వెంకటరామ గారి ఇంటి పేరు నాది అవ్వడం, రేలంగి కలిసి వచ్చిందా? కలిసి వచ్చిందండి. డెఫినెట్గా కామెడీ సినిమాలో ఒక ఎత్తు, ఇంటి పేరు ఒక ఎత్తు అండి. రిలేటివ్ అవుతారా? నాకు దూర బంధువు అండి ఆయన. మా నాన్నగారికి మా నాన్నగారికి నాకు పెదనాన్నగారు అవుతారు, మా నాన్నగారికి బ్రదర్ అవుతారు, కజిన్ బ్రదర్ అవుతారు. కానీ నేను ఎప్పుడు ఆయన చూడలేదు, ఎప్పుడు కలవలేదు కూడా ఆయన. ఎప్పుడు మద్రాసు వచ్చిన తర్వాత కూడా నేను ట్రై చేయలేదండి కలవడానికి. రాధమ్మ పెళ్ళి అని ఒక సినిమా చేస్తున్నామండి గురువు గారి దగ్గర, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా. అదృష్టవశాత్తు ఆ రాధమ్మ పెళ్లి ఆఫీసు రేలంగి వెంకటరామ గారి ఇంట్లోనే, కింద గ్రౌండ్ ఫ్లోర్లో. అయినా కూడా ఏ రోజు నేను ఆయన వెళ్ళి పలకరించలేదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మాట్లాడేవాడిని, అన్నీ చేసేవాడిని, ఆయన పలకరించేవాడిని కాదు. వాళ్ళకి తెలుసా మీ పేరు రేలంగి నరసింహారావు? రేలంగి నరసింహారావు అని తెలుసు, కానీ నన్ను అడిగేవారు కాదండి. ఏ రోజు మీరు ఎలాగా, ఏంటి, ఎక్కడ, అది ఇది అని అడిగేవారు కాదండి. రాధంపల్లి సెట్లో రేలంగి వెంకటరావు గారు రాధంపల్లి యాక్ట్ చేస్తున్నాడు. ఆయన అప్పటికే ఆర్థరైటిస్ వచ్చి కుర్చీలో కూర్చునే యాక్ట్ చేస్తున్నాడు. పక్కన ఇద్దరు అసిస్టెంట్ ఉంటారు, ఎప్పుడు షార్ట్ అయిపోగానే వచ్చేస్తారు, మళ్ళీ షార్ట్ అనగానే పక్కకి వెళ్ళిపోతారు, మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు పైకెత్తి తీసుకెళ్తారు, ఇవన్నీ చేసేవారు. అప్పటికే ఆర్థరైటిస్ వచ్చేసిందండి. 1974 నేను చెప్పేదండి ఇది. ఓ రోజు నన్ను పిలిచాడండి ఆయన, రేలంగి వెంకటరావు గారు. నేను దూరం నుంచి ఆనందపడిపోయేవాడిని. రేలంగి వెంకటరావు గారు అంచేత హాస్య నటుడు, అది ఇది, నేను సినిమాలు చూసినప్పుడు కూడా బాగా లైక్ చేశాను అని ఆనందపడేవాడిని. మాకు దూర బంధువు అని తెలుసు, మా ఊడు చెప్పేవారు. కానీ ఏనాడు నేను దగ్గరికి వెళ్ళి నేను ఇలాగండి, అదండి, ఇదండి అని నేను చెప్పలేదు. ఓ రోజు నన్ను పిలిచాడు, రాబోయా అన్నాడు. కొన్ని రోజులు షూటింగ్ అయిన తర్వాత, ఏ ఊరు నీది అన్నాడు. పాలకొల్లు సార్. ఎవరబ్బాయి? డాక్టర్ రేలంగి శ్రీరంగనాయకులు గారు. ఓ రంగడ కొడుకువా, నీ పేరేంటి? రేలంగి నరసింహారావు అండి. ఏంటి అన్నాడు. రేలంగి నరసింహారావు అండి అన్నాను. రేలంగే ఎందుకు అయ్యింది అన్నాడండి ఆయన. మా ఇంటి పేరు సార్ నరసింహస్వామి అనేది మా తాతగారి పేరు, నాకు నరసింహారావు అని పెట్టారు, రేలంగి నరసింహారావు. వద్దు, ఈ రోజు నుంచి ఉత్తి నరసింహారావు నువ్వు అంతే, రేలంగి వద్దు, ఇంకా రేలంగి వద్దు అన్నాడు. అదేంటి సార్, అది మా ఇంటి పేరు తీసేయమంటారు మీరు? నేను ఇంతకుముందు బయట డైరెక్టర్ల దగ్గర పనిచేశాను కదా, ఇద్దరు డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. గురువుగారి దగ్గర అప్పటికే 3వ సినిమా 4వ సినిమా అది చేశాను. అన్నిట్లోనూ రేలంగి నరసింహారావు టైటిల్స్ పడింది అన్నాను. పడితే పడి ఉండొచ్చు. ఈ సినిమాకి కూడా ఎండ్లోనూ టైటిల్ వేసుకో రేలంగి నరసింహారావు, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మాత్రం నువ్వు ఉత్తి నరసింహారావు అని ఎందుకండి ఇలా అంటారు సార్, నాకు అర్థం కావట్లేదు సార్ అన్నాను. ఇట్రా అన్నాడు. ఇలా ఒప్పుకున్నాను. సెట్లో మీ గురుడు నిన్ను తిడుతున్నాడా నన్ను తిడుతున్నాడో తెలియట్లేదు. రేలంగి ఏంట్రా ఎక్కడ రావరా, ఏంట్రా తప్పుడు పని చేయాలి ఇలా అంటే నేను ఏం చేయాలి? నా అసిస్టెంట్ అందరూ మేకప్ బ్యాన్లు, మా కుర్రోళ్ళు అందరూ నన్ను చూస్తున్నారు. నేను ఆలెక్క చూసి నేను కాదు నేను చెప్పలేని చచ్చిపోతున్నాను. నేను నా ఈ యాక్షన్ ఎక్కువైపోయింది నాకు, సినిమాలో యాక్షన్ కంటే కూడా లొకేషన్ లో కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది, యాక్టింగ్ చేయవలసి వస్తుంది. అంచేత ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళి మీ గురువుతోటి నరసింహారావు తిట్టమరు, అంతే తప్పించి నాకు ఆ ధైర్యం లేదు సార్, చెప్తే మీరు చెప్పండి సార్ అని వెళ్ళిపోయాను. అదే మా మొదటి పరిచయం అండి. దూరబంధువు అవుతాడండి ఆయన నాకు. ఆయన చనిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో
అప్పటికే నేను కొంచెం డైరెక్టర్ని అయ్యి నేను డైరెక్టర్ని అయిన తర్వాత నేను 1980లో డైరెక్టర్ని అయిన తర్వాత ఇది చనిపోయిన తర్వాత ఒక పేపర్లో న్యూస్ రాస్తూ రేలంగి నరసింహారావు అనే హాస్య దర్శకుడు ఎవరో కాదు, రేలంగి వెంకటరావు గారి స్వయాన కొడుకు అని రాశారు. కొడుకు ఈయన చనిపోయేటప్పుడు తులసి తీర్థం ఆయన నోట్లో వేస్తే ఈయన ఆయన దగ్గర ఉన్న హాస్యాన్ని ఈయన చేతిలో పెట్టి చనిపోయాడు రాశారండి. అయ్యో, ఓ పేపర్లో హాస్యాన్ని మీకు అందించేసి ఆయన వెళ్ళిపోయారు. అదే నేను ఆయన కొడుకులు అనుకుంటారండి చాలా మంది నన్ను. అవును. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి, రిలేషన్స్ గురించి, మీరు ఆయన కొడుకు అనుకోవడం, దీని గురించి చూసిన తర్వాత మీకంటూ ఒక పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందులో కొంచెం విషాదం కూడా ఉంది కదా అమ్మా నాన్నకి సంబంధించి. పెద్ద ఏమీ లేదు కానీ సహజం కదండి, గ్రేటే కదా. తల్లి ఎప్పుడు కన్న తల్లిదండ్రులను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఉంటారు వాళ్ళు ఎప్పుడు మనకు ఉంటారు. ఒక గ్రేట్ కమెడియన్ పద్మశ్రీ తీసుకున్న, ఫస్ట్ టైం పద్మశ్రీ తీసుకున్న రేలంగి వెంకటరావు గారి కొడుకు అని అనుకోవడం కూడా నాకు గ్రేటే. పక్కనే గర్వకారణమే. ఆ పేరు ఉండడంలో కూడా నాకు కొంత ఒక 40% 50% యాడ్ అయ్యింది కామెడీకి అని ఓ పక్కన అనుకునేవాడిని అండి. ఎంతైనా పెదనాన్నగారు అవుతారుగా వరుసకండి. అమ్మగారు చనిపోయిన టైంలో మీరు లేరనుకుంటానప్పుడు. నేను లేనండి. ఏమైంది అప్పుడు? మా అమ్మగారుకి క్యాన్సర్ వచ్చిందండి. మద్రాసులోనే ట్రీట్మెంట్ చేయించాం తీసుకొచ్చి. తర్వాత ఇండెఫినిట్ డెత్ అని చెప్పేశారు. ఆవిడ క్యాన్సర్ రాకముందు చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగిందండి నాకు ఆవిడకి. ఏంటంటే మా అన్నదమ్ములు ఇద్దరం మేము ఏదో ఆట ఆడుకుంటూ కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ఏదో చేసాం. చేస్తే జనరల్గా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారండి, మన చిన్న కుర్రోడిని సపోర్ట్ చేస్తారు కదా, పెద్దోడిని మందలిస్తూ. తప్పు వాడిదైనా కూడా, తప్పు చిన్నోడిదైనా కూడా, ఒరే అది చిన్నోడ్రా ఏంట్రా నువ్వు, నీకేం తెలియదు, నీకన్నా ఉండాలి కదా అని తిడతారు. అలాగేదో జరిగింది ఒక ఇన్సిడెంట్. అప్పటి నుంచి మా అమ్మ మీద నాకు ఇది ఏర్పడిందండి, కోపం ఏర్పడింది. ఆ రోజు నుంచి నేను అమ్మ అని పిలవడం మానేశానండి ఆవిడ్ని. ఎప్పుడు ఇది ఎంత ఏజ్ అప్పుడు మీకు? సినిమా ఫీల్డ్కి వచ్చేసానండి అప్పటికి. వచ్చాకేనండి కమ్మ అని మానేశానండి పిలవడం. ఇంటికి వెళితే నేను ఒకవేళ మద్రాసు నుంచి అక్కడికి వెళితే ఆవిడ ఆనందపడుతూ అయ్యుండి ఎండి అన్నీ చేసేది. నేను వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టాలి కదండి, స్నానానికి నీళ్ళు పెట్టమన్నప్పుడు మా సిస్టర్ పేరు పెట్టి పిలిచేవాడిని. మా సిస్టర్ పెళ్ళయి వెళ్ళిపోయింది ఆల్రెడీ. వెళ్ళిపోయిన తర్వాత శాంతి నీళ్లు పెట్టు అనేవాడిని, అమ్మ అనేవాడిని కాదు. ఆవిడ లోపల బాధపడేది, పోలీ ఈ మాత్రమే పిలుస్తున్నాడులే అని అనుకునేది ఆవిడండి టోటల్గా. సరే అయిపోయింది, అలా కాలక్షేపం అయిపోయింది. మద్రాసు వచ్చే అన్నీ ఉన్నాను. ఇంక ఇండెఫినిట్ డెత్ అని చెప్పినప్పుడు ఇంకా ఓ రోజు మా అమ్మగారు చనిపోయారండి. నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను మద్రాసులో బ్యాచిలర్ క్వార్టర్స్లో ఉన్నానండి. ఒక రూమ్లో బ్యాచిలర్స్ అందరూ ఉండేవాళ్ళం, 2 రూముల్లో. ఫోన్ వచ్చింది పైనింటి ఆయన, కెమెరామెన్ అండి ఆయన, భాస్కర్ రావు గారు అని ఆయన. ఫోన్ వచ్చింది. మా పెదనాన్నగారు ఫోన్ చేశారు, ఒరే అమ్మ చనిపోయిందిరా, అది ఇది, టైంకి నాన్న కూడా లేడు ఇంట్లో, అది ఇది, ఉన్నదల్లా మీ తమ్ముడు మీ చెల్లులే ఉన్నారు ఇద్దరును ఇంట్లోనూ, నువ్వు లేవు, పెద్ద అక్కేమో చండీగఢ్లో ఉండిపోయింది కదా, రెండో అక్కేమో అక్కడ ఉంది కొత్తగూడెంలోను, చనిపోయింది, అందరికీ ఇన్ఫామ్ చేసాము, అది ఇది అని చెప్పాడండి. సర్లే అయితే నేను నైట్ బయలుదేరి వచ్చేస్తానని చెప్పి రాత్రి 9:30కి ఎంతకో నాకు ఫోన్ వచ్చిందండి. అక్కడి నుంచి సెంట్రల్ స్టేషన్కి బయలుదేరి వెళ్ళేటప్పటికి ట్రైన్ మూవ్ అయ్యి వెళ్ళిపోతుందండి. అదే లాస్ట్ ట్రైన్ అండి వెళ్ళడానికి, ఇంక లేవు ఔరా మెయిల్ అది. సరే ఏం చేయాలి, ఎలాగా, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు పాపం కూడానండి. అప్పటికీ నేను అమ్మ అని పిలవకపోయినా కూడా ఏదో తెలియని దుఃఖం వచ్చేస్తుంది నాకండి, అన్నీ జరుగుతుంది. అన్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా ఉండి, పొద్దునే ట్రైన్ ఉంది కదరా అది ఎక్కువ, నువ్వు 2ంటికి విజయవాడ చేరుతావు, 2ంటికి ట్రైన్ ఉంది అక్కడ నీకు,
2ంటికి ఆ ట్రైన్ ఎక్కితే నువ్వు 5ంటికల్లా వెళ్ళిపోతావు, తర్వాత వాళ్ళు ధన సంస్కారాలు ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి అన్నారండి. సరే అని అలాగే ఆ రాత్రి అంతా నిద్ర లేదండి. తెల్లారి పొద్దున్న ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళాను. 1:02 మధ్యలో దిగాను. 2 ఆ ట్రైను. ఆ ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు. 1 ఇంకా జనం ఎవరు రాలేదు. ఓ భోగిలోకి వెళ్ళానండి. అంత ఖాళీగా ఉంది భోగి. ఆ భోగిలో విండో దగ్గర మా నాన్నగారు శూన్యంలోకి చూస్తూ అలాగే ఏడుస్తూ కూర్చొని ఉన్నారండి. అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆయన వస్తాడు ఇదే ట్రైన్కి. నేను వెళ్ళి ఎదురుగుండా సీట్లో కూర్చున్నాను. నన్ను చూడలేదు మా నాన్నగారు. నాకు దుఃఖం వస్తుంది. ఈ లోపల అన్ఎక్స్పెక్టెడ్గా కొత్తగూడెం నుంచి వచ్చే మా సిస్టర్ కూడా అదే భోగిలో అక్కడికే వచ్చింది ఆ సీట్ దగ్గరికి. ఇది సినిమాటిక్గా ఉంటుందండి. మా సిస్టర్ బోర్ని ఏడ్చిందండి నన్ను మా నాన్నగారిని చూసి. మా నాన్నగారు చేశారు, అయిపోయింది. మేము 5ంటికల్లా అక్కడికి వెళ్ళిపోయామండి. పాలకొల్లు రైల్వే స్టేషన్కి మా ఊళ్ళో అందరూ వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు, తీసుకెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ట్యాక్సీలో దిగేటప్పటికి అక్కడ బల్లలో షామియానా ఉన్నాయి తప్పించండి భౌతికాయం లేదండి. ఏంటిది భౌతికాయం లేదు ఇది అని పెదనాన్నగారు లేదేంటి భౌతికాయం అని అడిగారండి. లేదురా తెల్లారుజామున మళ్ళీ ఆవిడికి ప్రాణం వచ్చింది అని చెప్పి లోపల పడుకోబెట్టాము రెడ్డి అని చెప్పి లోపలికి వెళ్తే మంచమే పడుకునే ఉంది ఆవిడ. చూస్తా ఉంది అందరినీ, మాట లేదు. చుట్టూ జనం నిలబడి ఉన్నారండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. మాది పెద్ద కౌరవ సైన్యులండి. మా తాతగారికి 7 బిడ్డలు. వాళ్ళ బిడ్డలు మళ్ళీని అంత పెద్ద ఫ్యామిలీ మాదండి. ఇంకో తాతగారికి 5 బిడ్డలండి. అందరూ ఉన్నారు అక్కడ. అందరం అక్కడ అదే ఇల్లు అండి, పెద్ద ఇల్లు అది. ఉన్నారండి. అందరికి అందరినీ మా నాన్నగారు చూసింది, మా అక్కను చూసింది, ఇలా ఎదుక్కుంటూ నన్ను చూసిందండి. చూసి నన్ను పిలిచిందండి. ఇలాగ సైగ చేసింది. బాబు మీ అమ్మ పిలుస్తుంది, ఇళ్ళు కూర్చో అక్కడ అంటే కూర్చున్నాను. వెళ్ళండి. నా చేతులు పట్టుకుని ఏడుస్తూ చెంపలు నివిరేస్తూ ఒక్కసారి పిలువు అమ్మా అని అంటుందండి. నాకు అర్థం కావట్లేదు. సినిమా సీన్ అండి యాక్చువల్గా. అంటే నాకు అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ ఉంటే వీళ్ళందరూ అన్నారండి, లేదు ఒక్కసారి అమ్మ అని పిలవమంటుంది ఆవిడ అని. నేను ఏడుస్తూ అమ్మ అని పిలిచానండి. ఇంకా ఆవిడ నా బొగ్గలు పట్టుకుని నివేస్తూ బడబడ ఏడుస్తూ ఉందండి. ఏడుస్తూ ఇదైపోయిందండి. నన్ను తీసుకుని చేసేసుకుంది, అలాగా దగ్గరికి రమ్మని చెప్పి ఇవన్నీ చేసిందండి. తర్వాత ఈ పెద్దోళ్ళు సర్లే ఇప్పుడే వచ్చారు, టైర్డ్ అయ్యి ఉన్నారు, వెళ్ళి స్నానాలు చేయండి, టిఫిన్ చేద్దరు కానీ అని చెప్పి అన్నారు. వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేయబోతున్నాం, గొల్లుని ఏడిపినిపించిందండి. ఏంటని చూస్తే చనిపోయిందండి మాత్రం. మీకోసం అక్కడ వాళ్ళు అన్నారండి అప్పుడు, నీ పిలుపు కోసమే తెల్లవారుజామున బ్రతికిందిరా ఆవిడ, నీ అమ్మ అనే పిలుపు కోసం, అదిరా తల్లి అంటేని. అదే మీకోసం ఎదురు చూసారు, మీ పిలుపు కోసం ఏళ్ల తరబడి చూసారు. చూసి మళ్ళీ తిరిగి వచ్చిందండి ప్రాణం. మళ్ళీ మీరు వస్తున్నారని గుర్తుపెట్టుకొని తెలుసుకొని అంటే చనిపోయింది, ఊపిరి పోయింది, పడుకోబెట్టేశారు, మళ్ళీ వచ్చిందండి. ఇదే ఇన్సిడెంట్ని జగపతి బాబు సినిమాలో చూశాను నేను. క్లైమాక్స్ సుహాసిని జగపతి బాబు యాక్ట్ చేశారు ఒక సినిమా అండి. అది మరి ఆ ఇన్సిడెంట్ యాదృచ్ఛికం అండి వాళ్ళది. మనల్ని మనం చూశాను కాదు, యాదృచ్ఛికం. నేనైతే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పానండి ఇది. ఓకే, ఇది ఇప్పుడు మళ్ళీ మనం సినిమాలకు వస్తే ఇలాంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన, ఒక సెంటిమెంట్, అది మామూలుగా కూడా కాదు అసలు, ఇలా మనసుని పిండేసేటువంటి, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేటువంటి ఆ దృశ్యము, ఇవన్నీ చూసిన తర్వాత అవన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఈ బాధను దిగమింగుకుంటూ ముందుకు వెళ్తూ సినిమా అందించాలి, అది కూడా హాస్యభరితమైనటువంటి చిత్రాన్ని అందించాలి అనే ఒక సంకల్పం ఉంది చూడండి. అదే తప్పవు కదండి. మనం ఇప్పుడు కాలగమనంలో ఎన్ని మర్చిపోవాలి మనం, లేకపోతే అడుగు ముందుకు వేయలేమండి మనం. జరిగిన ప్రతి ఇన్సిడెంట్ తలుచుకుంటూ కోల్పోయి అక్కడే కూర్చొని ఉన్నాం అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం. అంతే. ఇప్పుడు మనకు పెళ్ళి అయ్యింది, మన నమ్ముకుని ఒక ఆవిడ వచ్చింది, మనకి పిల్లలు పుట్టారు, వాళ్ళ భవిష్యత్తులు ఏంటి మళ్ళీని. మనం ఎంతసేపు తలుచుకుంటూ కూర్చుంటే
నిజమే. Total. ఇప్పుడు అమ్మ మీద కోపము, ఒక పట్టుదల, అది మొండితనమా ఏమో తెలియదు, దూరం అయ్యారు, అది పిలవద ఏదో అదండి. ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ మీ గురువు గారు దాసరి నారాయణరావు గారితో కూడా అయినట్టుంది కదా. మీరు నేను వెళ్ళిపోతున్నాను, నేను మాట్లాడను అని చెప్పేసి ఏంటది? ఏమీ లేదండి, ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఓ 5-6 యూనిట్లు ఉంటారండి. ప్రీ ప్రొడక్షన్కి ఒక యూనిట్, రన్నింగ్ పిక్చర్స్కి కొన్ని యూనిట్లు, 2 యూనిట్లు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, ఇంకో 2 యూనిట్లు ఖాళీగా ఉంటాయి. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ అయిపోయి షూటింగ్కి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళు ఇక్కడ జరుగుతారు, అలాగా వస్తుంది. కానీ నాకు ఓసారి నేను ఖాళీగా ఉన్నా నా యూనిట్, అది పొరపాటు ఎందుకు జరిగిందో గురువు గారు ఆ పొరపాటు జరిగి వేరే యూనిట్ని ఇచ్చాడు ఆయనండి. మళ్ళీ అప్పటికప్పుడు ఖాళీ అయిన యూనిట్ని ఇచ్చాడు సినిమాకి. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ చేసి సినిమా రిలీజ్కి వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చాడు. మేము ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నాం. కోపం వచ్చింది నాకు. లేదు, ఇక్కడ డిసైడ్ చేసుకున్నాను ఇక్కడ పని చేయకూడదు. అప్పటికి ఎన్ని సినిమాలు చేశారు దాసరి గారితో కలిసి? చాలా సినిమాలు చేశానండి, అప్పటికే చాలా సినిమాలు చేశాను. చేసి తర్వాత నేను వేరే డైరెక్టర్ దగ్గర ఓ ప్రొడ్యూసర్ ద్వారా మాట్లాడుకున్నాను. మాట్లాడుకుంటే వాళ్ళు దాసరి గారి దగ్గర పనిచేసిన వ్యక్తులు కదండి, దాసరి గారి దగ్గర పనిచేసిన వ్యక్తులు అంటే వాళ్ళు వెల్కమ్ చెప్తారండి, రమ్మనండి మనం పెట్టుకుందాం అన్నారండి. నేను ఓకే అని చెప్పాను. నాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి, వచ్చేస్తాను అని. ప్రతిరోజు గురువుగారి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి ఆయనతో చెప్పాలి, నేను మానేస్తాను మీ దగ్గర, నేను వేరే చోటకి వెళ్ళిపోతాను చెప్పాలనుకుని చెప్పలేకపోవడం, భయం, ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పలేం, అదొకటి దౌర్భాగ్యం అండి. 1 వారం రోజులు తిరిగానండి, చెప్పలేకపోయానండి. వీళ్ళేమో అక్కడ ఒత్తిడి ఎక్కువైంది. ఈరోజు ఎలాగన్నా సరే ఆయన ముఖం చూడకుండా తలంచుకుని అయినా సరే చెప్పేసి వచ్చేయాలని చెప్పి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత 1 గంట అయింది అప్పటికి. అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. రావయ్య నరసింహారావు భోంచేద్దాం అన్నారు. 1 నిమిషం సార్ అన్నాను. అలా కూర్చున్నాడు ఆయన. తలంచుకుని అలాగా ఆయన్ని చూడకుండా వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, ఎక్కడున్నా నేను మీ పేరు నిలబెడతాను సార్ అని చెప్పి వచ్చేసానండి. ఇంకేం చెప్పలేదు? ఏమీ చెప్పలేదండి. ఎక్కడున్నా మీ పేరు నేను నిలబెడతాను అన్నాను. గొప్ప సినిమాలు తీసిన దర్శకుడికి ఆ మాత్రం డైలాగ్, అందులో డైలాగ్ రైటర్, డైలాగులు మాస్టర్ ఆయన. ఈ డైలాగ్ వెంటనే స్ఫురించింది. ఓహో, నరసింహారావు మా దగ్గర మారేస్తున్నాడు. ఇంటికి వచ్చాను, బ్యాచులర్ క్వార్టర్స్, ఆ మంచం, మడత మంచం వేసుకుని ఆ చొక్కా ఇప్పేసి అలా పడుకుని ఉన్నానండి. కొట్టు బిట్టాడుతున్నాను నేను. 1 వారం రోజుల నుంచి చెప్పలేని మాటని ఈ రోజైనా చెప్పేసాను అని ఒక తృప్తి ఉన్నా, భారం దిగిపోయింది అని అనుకుంటున్నా. ఇంత కాలం పనిచేసి ఇక్కడ ఇంత నమ్మకంగా ఉండదని మనం మానేస్తున్నామని ఒక బాధ కొట్టు మిట్టాడుతూ ఉన్నాను. రెండిట్ల మధ్యలో అలా పడుకుని ఒక అరగంట గంట అయ్యిందండి, నిద్ర పట్టట్లేదు. ఈ లోపల మా ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన వచ్చాడండి, కారు వేసుకుని హార్న్ కొట్టాడు. అప్పట్లో కారు వచ్చి హార్న్ కొట్టేవారండి గుమ్మం ముందు. నేను తొంగి చూస్తే మా ప్రొడ్యూసర్ గారు దిడ్డి శ్రీహర్రావు గారు అని మా ప్రొడ్యూసర్. చూశాను, గబగబ చొక్కా వేసుకుని వెళ్ళి, సార్ నమస్తే సార్, ఏంటి సార్ అలా వచ్చారు అన్నాను. దాసరి గారి మీద దండయాత్ర చేసేవంట అన్నాడండి. నేను ఎంతసార్లు దండయాత్ర చేయడానికి ఏమీ లేదు. అది సరే, నువ్వు ఎందుకు మానేస్తున్నావు, ఎందుకు మానేయాలనుకున్నావు, నువ్వు ఎక్కడ జాయిన్ అవ్వబోతున్నావు అవన్నీ నాకు అనవసరం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నువ్వు 1 గంటకి చెప్పొచ్చావు, ఇప్పుడు 4 అయ్యింది, ఇప్పటి వరకు భోజనం చేయకుండా కూర్చున్నాడు ఆయన. నీకు వేరే చోటకి వెళ్తావు, పందురు గుద్ది డబ్బులు వస్తాయి, నీ పొట్ట గడుస్తుంది, కానీ ఎంతగా ప్రేమించే వ్యక్తికి దొరుకుతాడో చూడు. ఇన్ని రోజుల నుంచి నువ్వు లెక్కేసుకో మిమ్మల్ని ఎంత ప్రేమించాడో ఏంటో అని ఆయన. నువ్వు ఓకే అనుకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, కార్లో కూర్చో. లేదు అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఒక 1/2 నిమిషం ఆలోచించాను. ఆయన చెప్పింది కరెక్టే, పని దొరుకుద్ది, డబ్బులు వస్తాయి, ఇంత ప్రేమించే వ్యక్తులు ఎవరు దొరుకుతారు, మనకు కష్టమైనా నష్టమైనా కూడాను.
అని చెప్పి కారులో కూర్చున్నానండి. కూర్చొని తీసుకెళ్ళాడు ఆయన. నేను ఎక్కడైతే ఆయన కూర్చుని ఉన్నప్పుడు చెప్పానో అక్కడే కూర్చున్నాడండి ఆయన గురువుగారు. వెళ్ళారు, నన్ను చూశాడు, ఆనందపడిపోయాడు, ఫేసు బ్రైట్ అయిపోయింది. అయిపోయి ఒరే రాము 2 కుర్చీలు తీసుకురారా అన్నాడండి. మా ఇద్దరికి చెరుకు కుర్చీ వేయించాడు. తినడానికి ఏమైనా ఉంటే తీసుకురారా, ఆకలేస్తుంది అన్నాడండి ఆయన. తిరుమల నరసింహరావు శ్రీరారు గారు తినండి అని కబుర్లు చెప్పుడు. అదే అంత ఇదే కాదండి, ఆయన దగ్గర చాలా గొప్ప విషయాలు కొన్ని ఉన్నాయండి. అబ్బో అవి అసలు మీకు రోజంతా చెప్పొచ్చినానండి. అవును, ఇన్నేళ్ల మీ ఎక్స్పీరియన్స్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో ప్రతిరోజు ప్రతి గంట కూడా మెమొరీయే, నాస్టాల్జిక్ మూమెంట్స్ అవన్నీ కూడా. డెఫినెట్ గా. సో మీరు దాసరి గారు అన్ని జానర్స్ తీశారు, అందులో యాక్టింగ్ కూడా చేశారు. మీరేమో హాస్యాన్ని నమ్ముకొని హాస్యాన్నే నేను అమ్ముతాను అని చెప్పి ఒక దుకాణం లాగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు బోల్డ్ అన్ని ఒడిదుడుకులు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి కదా. అవునండి. వాటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళడం, 75 సినిమాలు తీయడం, అందులో 95% సక్సెస్ రేట్ ఉండడం, ఇన్ని భాషల్లో రావడం, సో క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు? మా గురువే డెఫినెట్గా. ఎందుకంటే మాకు విద్య నేర్పింది ఆయనే. విద్యతో పాటు నేర్పింది డిసిప్లిన్, డెడికేషన్, ఫంక్షువాలిటీ, ఈ బాగా నేర్పాడు ఆయనండి మాకు టోటల్గా. అపజయం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, విజయం వచ్చినప్పుడు కాలు ఎగరేయద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు మాకండి ఆయన. డిప్రెషన్కి వెళ్ళిపోయి నువ్వు ఏంటిది ఇలాగా మనం ఇలా చేసాము, సినిమా ఏంటి ఫెయిల్ అయిపోయింది, నీ మనసులో వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అని అనుకోవద్దు, మళ్ళీ ముందుకెళ్ళు, మళ్ళీ ఇంకొక అడుగు, ఇలాంటివన్నీ చెప్తాడండి ఆయన. ఆయన ఇవన్నీ చెప్పబట్టే నిజంగా మేము ఈరోజు ఇలా రాణించామండి టోటల్గా. ఇప్పుడు సినిమా రంగం అంటే ఏంటో తెలియని వ్యక్తిని నేను అడుగు పెట్టాను ఇక్కడ సినిమా రంగంలో. అటువంటి వ్యక్తిని నన్ను 75 సినిమాలు హాస్య సినిమాలు తీసే లెవెల్కి తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు? దాసరి గారు. నేను ఎంత ఇదంటాను చూడండి, అసలు నాలెడ్జీ లేని వ్యక్తిని అంటే సినిమాల్లో. సినిమా ఫీల్డ్కి నేను 71లో వచ్చినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకి నేను అప్రెంటిస్ అండి. మా గురువు గారు డైలాగ్ రైటర్ దానికి. ఆ సినిమాకి నన్ను పబ్లిసిటీ కేతా గారు అని ఒక ఆయన ఉండేవారు, ఎన్టీఆర్ సంస్థలో పనిచేసేవారు. ఆయన గురువు గారు కలిసి పెట్టారు ఆ సినిమాకి. నేను చూస్తూ ఉండేవాడిని, ఎందుకంటే అప్పటి వరకు నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి చెయ్యాలి అంటే అనే ఆలోచన లేదు కాబట్టి. ఇంకా కోటరామకృష్ణ గారి ఆలోచన ఉంది కాబట్టి కొన్ని సినిమాలు చూడడం చేయడం, దాని టెక్నిక్లు నేర్చుకోవడం ఇవన్నీ చేశాడు. నేను ఏమీ లేదు అసలు. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేసిన తర్వాత నాన్నగారు నాకు కొన్ని రోజుల తర్వాత ఉత్తరం రాస్తున్నాడు, రోజు లెటర్ రాస్తున్నాడు ఆయన. 2 రోజులకు ఒక లెటర్ రాస్తున్నాడు, ఎలా ఉన్నావురా ఎలా ఉన్నావురా ఎలా ఉన్నావురా అని. నేను రిప్లై ఇవ్వడం కుదరట్లేదు. ఎందుకు కుదరట్లేదండి, తెల్లారుజామున 5ంటికి నేను శాంతాభవన్ అని ఒకటి ఉంటుందండి టిఫిన్ సెంటర్ పాండిబజార్లో, అక్కడ నుంచుంటే ఆ బాయ్స్ వాళ్ళు టిఫిన్లకు వచ్చేవారు తీసుకెళ్ళడానికి యూనిట్కి. ఆ వ్యాన్లో వెళ్ళేవాడిని నేను, ఎందుకంటే నాకు కారు పంపించారు అప్రెంటిస్కి వాళ్ళని. అలాగే మళ్ళీ లాస్ట్ ట్రిప్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సామాను సైతం ట్రిప్లో నన్ను పంపించేవారు. ఓ 11-12ంటికి పడుకునేవాడిని. మళ్ళీ 4 గంటలకు లేచేవాడిని, స్నానం చేసి. ఎక్కడ తీరికండి రిప్లై ఇవ్వడానికి నాన్నగారికి లేదు. నాన్నగారు ఉత్తరం మీద ఉత్తరం రాస్తున్నారు. ఏంట్రా నువ్వు అసలు ఏమేంటి అసలు నువ్వు అసలు ఎలా ఉన్నావు, ఆందోళనగా ఉందిరా మాకు అది ఇది. సరే ఈ రాత్రి ఎలాగైనా ఉత్తరం రాయాలని వచ్చిన తర్వాత కూర్చుని ముందు ఉత్తరం రాసి, మా నాన్నగారు ఎన్ని పోస్ట్ కార్డులు అడ్రస్లు రాసి ఇచ్చాడండి మా నాన్నగారు. నువ్వేం అక్కర్లేదు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కార్డులు కూడా కొనుక్కో అక్కర్లేదు అని రాసి ఇచ్చాడు. దాన్ని నేను క్షేమంగానే ఉన్నాను నాన్న, కాకపోతే తెల్లారుజాను 5ంటికి నేను వెళ్ళాలంటే 4 గంటలకు లేవాలి, నైట్ వచ్చి మళ్ళీ నేను పడుకునేటప్పుడు 12 అయిపోతుంది, 4 గంటలే నిద్ర నాకు, దానివల్ల కుదరట్లేదు, చాలా టైట్గా ఉంటున్నాను. అందులో సెట్లో నిలబడే ఉండాలండి, కూర్చోడానికి లేదు. ఎందుకంటే నేను చిన్నోడిని కదండి, అప్రెంటిస్ని. కూర్చుంటే ఏమనుకుంటారు అందులోనూ భయం. ఇది కాళ్ళు లాగేస్తున్నాను నాన్న, అందుకని ఇలాగ చేస్తాను.
రాసేసాను. శాంతభవన్ దగ్గరికి వెళ్ళిపోయాను. నుంచున్నాను, వ్యాన్ వచ్చింది. కానీ ఉత్తరం ఎక్కడ పోస్ట్ చేయాలి? నాకు దారిలో ఎక్కడ తిరగలేదు నేను ఇంతవరకు. వచ్చిన రోజు నుంచి షూటింగ్ అదే రూట్లో వెళ్తున్నాం వస్తున్నాం. వచ్చిన రూట్లో కూడా డబ్బాలు ఏమీ లేవే, అది ఇది అనుకుంటూ ఉండగా నాకు స్ఫురించింది, మనం దిగే చోట పోస్ట్ డబ్బా ఉంది, దాంట్లో వేద్దామని చెప్పి గుర్తుపెట్టుకుని అక్కడికి వెళ్ళి దిగిన వెంటనే ఆ పోస్ట్ డబ్బాలో వేసేసి టిఫిన్ చేయడానికి వెళ్ళి టిఫిన్ చేసేసి సెట్లోకి వెళ్ళిపోయానండి. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, జరుగుతుండగా గంట తర్వాత ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చాడండి. ఇక్కడ ఎవరయ్యా రేలింగ్ నరసింహారావు అని అడిగాడండి. అదేకి మా అసోసియేట్ డైరెక్టరు, ఏమే ఏం తప్పు చేసావు నువ్వు? ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చి అడుగుతున్నాడు నీ పేరు. నేనేం చేయలేదు సార్, టిఫిన్ చేసి లోపలికి వచ్చేది సార్, అది ఇది. ఏమంటే ఏంటి ఏం చేశాడు మా ఊడు? ఏం చేయలేదు, ఉత్తరం వచ్చింది అతనికి అన్నాడు. నాకు ఉత్తరం రావడం ఏంటండి? ఏమో తెలియదు, తీసుకోండి. అదేంటి సార్, మా నాన్నగారికి ఉత్తరం రాసి ఇప్పుడే వేసారు డబ్బాలో, మళ్ళీ వెంటనే రిప్లై వచ్చింది ఏంటి సార్ అన్నాను. ఏది అన్నాడు. చూస్తే నేను రాసిన ఉత్తరమే. ఇదేంటి సార్, నేను రాసిన ఉత్తరం నాకే వచ్చిందండి. ఎక్కడ వేసేవన్నాడు. అదే అదే డబ్బాలో సెట్రా, అది ప్రాపర్టీ సెట్ స్ట్రీట్ సెట్ అండి. స్ట్రీట్ సెట్లో అంత నాలెడ్జీ లేని వ్యక్తిని నేనండి. అటువంటి వ్యక్తిని 75 సినిమాలకి నన్ను తీర్చిదిద్దిన ఘనత గురువుగారిదే మరి. డెఫినెట్గా అండి. అందులో 75 సినిమాల్లో ఆల్మోస్ట్ 75-80% రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు ఇద్దరు. ఎందుకలా వాళ్ళతోనే ఆల్మోస్ట్ ఒక 60 మూవీస్ అయినా చేస్తుంటారా ఇద్దరితో కలిపి? 35 సినిమాలేమో రాజేంద్ర ప్రసాద్ అండి, 24 సినిమాలేమో చంద్రమోహన్ అండి. ఎందుకలా అంటే ఇప్పుడు ఒక షాపులో వస్తువుకు డిమాండ్ ఉందంటే ఆ షాపుకు పరిగెత్తుకుని ఆ వస్తువు కోసమే వస్తారు తప్పించి మిగిలిన వస్తువులు తీసుకెళ్ళరండి. అవును, వాళ్ళ యూఎస్పీ అదే ఉంది, అక్కడే బాగుంటుంది క్వాలిటీ అని అది తీసుకుని వెళ్ళిపోతారు. మిగిలిన వస్తువులు ఎక్కడో కొనుక్కుంటారు. అలాగే నా దగ్గర ఏమైంది, ఓ చంద్రమోహన్ రాజలంక నరసింహారావు హిట్లు వస్తున్నాయి సినిమాలు. సో చంద్రమోహన్ తోటి రేలంక నరసింహారావు కాంబినేషన్లో సినిమా తీద్దామని ప్రొడ్యూసర్లు వచ్చారండి. ఇది అయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ నాకు సెకండ్ హీరోగా స్టార్ట్ అయ్యాడు. అటువంటిది రాజేంద్ర ప్రసాద్ హీరో అయిపోయాడు. వంశీ గారు హీరోని చేశారు అతన్ని. మనం ఎందుకు హీరోయిన్ చేయకూడదు, మనం హీరోగా చేసి సినిమాలు తీయకూడదని నేను భామాకాలపు అనే సినిమాతో స్టార్ట్ చేశాను. హిట్ అయింది సినిమా అండి. అక్కడి నుంచి వరుసగా హిట్లు అవడం ప్రారంభించాయి. ఓ రాజేంద్ర ప్రసాద్ రేలంక నరసింహారావు అంటే మనకి హిట్ అవుతుంది సినిమా అని ప్రొడ్యూసర్లో రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ దగ్గరికి, వెంకటబాబు గారి దగ్గరికి వెళ్ళి మాకు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్, రేలంక గారి కాంబినేషన్ సినిమా కావాలి అంతే. ఇలా అది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఈ కాంబినేషన్ ఉంటే సక్సెస్ అవుతుంది. హిట్ ఫార్ములా. అంతే కదండి, సినిమా ఫీల్డ్ లో కాంబినేషన్ హిట్ ఫార్ములా అండి. ఇప్పుడు హీరోలు ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఒకే డైరెక్టర్తో ఇలా వెళితేనే పొద్దున మనం ఇండస్ట్రీలో దూరం అయిపోతాము అని చెప్పి ఇంకో డైరెక్టర్ బండి ప్రిఫర్ చేస్తున్నారు. ఈ డైరెక్టర్కి తర్వాత ఎప్పుడో ఇస్తున్నారు, మళ్ళీ 2-3 తర్వాత మెల్లిగా అప్పుడు చూడొచ్చు, ఎప్పుడో ఇస్తున్నారండి. అలా ఉంటున్నాయండి ఇప్పటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు అంతా ఓటీటీలో యుగం, అందులో వెబ్ సిరీస్లో యుగం. రేలంగి గారి దగ్గర నుంచి ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక సీరియల్ అనుకుంటే చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఏదో చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటారు కదా. మీరేం చెప్తారు అప్పుడు? ఏమీ లేదండి, ఇప్పుడు టీవీ సీరియల్స్ రెడీ చేశాను నేను. ఒకటి ఈటీవీ వాళ్ళకి ఒకటి చేశాను, బుజ్జి బాబు అని. సంవత్సరం ఆడిందండి అది, సంవత్సరం తీసాం. తర్వాత మళ్ళీ ఇంకోటి భామా కలాపం అని, భామా సత్యభామ అని ఒక సీరియల్ 3 నెలలు చేశాను, వచ్చాను నేనండి. అలాగే ఇప్పుడు ఓటీటీకి ఏది చేయలేదండి. ఎందుకు చేయలేదు అంటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే అండి, ఓటీటీ మనం చెయ్యాలి అంటే ఒక సంస్థ వాళ్ళకి చెయ్యాలి. ఒక పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ వస్తాడు. ఆ ప్రొడ్యూసర్ని తీసుకుని నేను ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని, అక్కడ క్రియేటివ్ హెడ్స్ ఉంటారండి, వాళ్ళకి స్టోరీ చెప్పాలి. వాళ్ళు స్టోరీ నచ్చలేదంటే తిరిగి వచ్చేసి ఇంకో స్టోరీ పట్టుకెళ్ళాలి. నచ్చింది అనుకోండి స్టోరీ, దాంట్లో ట్రీట్మెంట్ రాయమంటారు. చేరుపార్పులు చాలా జరుగుతాయండి. అంటే మనం నిమిత్త మాత్రులు అండి అక్కడ. నాకు తెలిసి కేవలం నిమిత్త మాత్రం, వాళ్ళు రన్ చేస్తారు మొత్తం అంతారండి అక్కడ.
టోటల్గా. అలాగే షూట్ చేసిన తర్వాత కూడా చూసి మళ్ళీ ఇది సరిలేదు మళ్ళీ రీషూట్ చేయండి అంటారండి. ఇప్పుడు మా నేచర్ ఏంటంటే అండి, మేము సీనియర్ డైరెక్టర్లు అందరం కూడా మా నేచరు, ఇప్పుడు సీనియర్ డైరెక్టరే కాదు, ఇప్పుడున్న హిట్ డైరెక్టర్లు కూడా అంతేనండి. వాళ్ళు అనుకుంది వాళ్ళు తీస్తారు, వాళ్ళ స్కూల్లో తీస్తారు. వాళ్ళ స్కూల్లో మనం ఎందుకు తీయడం అండి? ఇన్ని సినిమాలు చేసి, నేను ఇప్పుడు 70 సినిమాలు చేసి ఒకటి ఆధీనంలో నేను ఎందుకు చేయాలండి? చేయను. ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారండి, అతని ఆధీనంలో మనం చేస్తాం. ఎందుకు చేస్తామండి? ఆ పెద్ద హీరోకి పేరు చెప్పగానే ఫైనాన్స్ వస్తుంది, బయర్స్ వస్తారు, ఆడియన్స్ వస్తారు థియేటర్కి. కాబట్టి పెద్ద కమర్షియల్ పెద్ద హీరోలు మాట వినడంలో తప్పు లేదు. మనం ఓటీటీలు వచ్చినప్పటికీ పెద్ద హీరోలు రారుగా మనకండి. ఎందుకు వస్తారు వాళ్ళు? ఇక్కడ మార్కెట్ వాల్యూ ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? రారు మనకండి. ఒకవేళ బాగా జీరోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఓటీటీకి వచ్చేసి చేస్తున్నాడు అనుకోండి, వాడు కూడా ఆ సంస్థతో చెప్పినట్టే వినాలండి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి. లేదు, మనం తీసేసి ప్రొడ్యూసరు ఒక ఫిలిము ఓటీటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. తీసుకోకపోతే ప్రొడ్యూసర్ డబ్బంతా గంగలో పోసినట్టే. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అందుకని నేను ఓటీటీ ప్రిఫర్ చేయట్లేదండి. మరి సినిమా సినిమా ప్రాణం ఉండి మనకండి. ఎప్పుడు వస్తుంది? రావాలని నేను ఆశిస్తున్నాను. స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఏ జూలైకో ఎప్పుడో స్టార్ట్ చేస్తామండి. మీ కాలంలో మేము జంధ్యాల గారి సినిమాలు, రేలంగి గారి సినిమాలు అనగానే కొంతమంది హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా వీళ్ళు మన దగ్గర నుంచి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ సినిమాలో హాస్యరసం ఉంటుంది అనే ఒక నటులు అలా ముద్రపడిన వాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్లో అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఉన్నారండి. అందరు హీరోలు కామెడీ చేస్తున్నారుగా ఇప్పుడండి, అందరూ చేసేస్తున్నారు. ఇప్పుడు నిన్న కాక మొన్న సినిమా రిలీజ్ అయితే సింగిల్ ఏదో, అది హిలేరియస్ కామెడీ యాక్ట్ అండి. చేస్తున్నాడు, అందరు హీరోలు చేస్తున్నారు. చేయించుకునే దమ్ము డైరెక్టర్కి ఉండాలండి, అంతేనండి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే రెక్టిఫై చేసుకునే కెపాసిటీ డైరెక్టర్కి ఉండాలి. వాళ్ళు వెకిలిగా చేస్తున్నారు కొన్ని, అలా కాదయ్యి అలా చెయ్యి అని చూపించాలి. సో అందుకనే డైరెక్టర్ అనేవాడు కథకుడు అయ్యి ఉండాలి, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి ఉండాలి. మీరు కథ మీరు తీసుకురాలేకపోవచ్చు, వేరే కథ, కానీ ఆ కథను జడ్జ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి, స్క్రీన్ ప్లే చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. డైలాగ్ రైటర్ డైలాగులు రాస్తే ఇది నచ్చలేదు, ఈ డైలాగ్ ఇలా ఉండాలని చెప్పగలిగే కెపాసిటీ ఉండాలండి. అలాగే ఆర్టిస్టు పెర్ఫార్మెన్సు మీరు అనుకున్న విధంగా రాకపోతే నాకు ఇలా కాదు ఇలా కావాలి అని నటింపజేసి చూపించాలండి. డైరెక్టర్ అనేవాడికి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలండి, ఉంటేనే వాడు డైరెక్టర్ అండి. అంతే తప్పించి స్టార్ట్ కట్టు చెప్పడానికి డైరెక్టర్ ఎందుకండి? ఎవరైనా చెప్తారు, రెడీ క్లాప్ ఇన్, సైలెన్స్, స్టార్ట్, యాక్షన్, ఎవరు చెప్పరండి? ఎవరైనా చెప్తారు. అవి కాదండి. ఇన్నిటి మీద అవగాహన ఉండాలండి డైరెక్టర్ కండి. ఎన్నిటిని మించి బడ్జెట్ మీద అవగాహన ఉండాలండి. నేను రాజేంద్ర ప్రసాద్, నేను చంద్రమోహను సినిమా చేస్తున్నాం. మార్కెట్లో మా సినిమాని ఎంతో కొంటారు, కొన్న తర్వాత కొంటారు, ఓకే. మన బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ బడ్జెట్ మీద ట్యాక్సులు గీక్సులు కలుపుకుని మనం ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చేట్టుగా చూడాలి, క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఆ అవగాహన ఎవరికీ లేదండి. ఇప్పుడు వీటన్నిటితో పాటుగా హాస్యము అనే ఒక జానర్ ఉంది. అందులో మీ సినిమాలో, జంధ్యాల గారి సినిమాలు, కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కొన్ని కళ్ళు, ముక్కు కవళికలతోనే హాస్యం అనేది కనిపించేది. వితౌట్ ఎనీ డైలాగ్ కూడా మేము ఇక్కడ కూర్చొని నవ్వుకునేవాళ్ళం. అక్కడేదో అవుతోంది మాకు అర్థమైపోయేది. ఇప్పుడు అక్కడ దాన్ని నవ్వాలి అనడానికి మాకేదో కితకితలు పెట్టినట్టుగా ఇంకోటేదో డైలాగ్ పెట్టి, ఆ డైలాగ్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక కవరింగ్ అనేది, ఒక బూత్కి ఒక కవర్ లాగా చేసి, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు నిజంగా ఆడియన్స్ దేన్ని బూతు, దేన్ని హాస్యం, ఒక లైన్ గీసుకున్నారా, డిఫరెన్షియేట్ చేసి చూస్తున్నారంటారా? చూస్తున్నారండి ఇప్పుడు. ఎందుకంటే
ఇప్పుడు కామెడీలో కూడానండి రకాలు ఉన్నాయండి. డైలాగ్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ మీకండి. అంటే సిచ్యువేషనల్ కామెడీలో ఆర్టిస్ట్ ఎవరో చెయ్యకపోయినా సిచ్యువేషన్ పండించేస్తుందండి. సిచ్యువేషన్ విపరీతమైన నవ్వు తెప్పిస్తాయి ఒక్కోసారి టోటల్గా ఏమండి. అలాగే డైలాగ్ కామెడీ, డైలాగుల ద్వారా కూడా చెప్పించవచ్చండి. డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్ ద్వారానే కూడా తెప్పించవచ్చండి కామెడీని మనమండి. ఇప్పుడు అప్పట్లో రేలింగ్ గారు ఉన్నాడండి, రేలింగ్ గారు, వెంకటరామయ్య గారు. ఆయన డైలాగ్ గీలాగ్ ఏవి చేయకుండానే ఆయన అలా నడుచుకుంటూ వస్తూ ఉంటేనే కాలు ఇడ్చుకుంటూ నవ్వేసేవాళ్ళం. రమణారెడ్డి గారు ఈ భుజాలు ఎగరేస్తూ ఉంటేనే నవ్వేసేవాళ్ళం అండి. ఇవి కొన్ని. సో మేనరిజమ్స్ లాగా అర్థమైపోయేది. దాంట్లో కూడా కామెడీ క్రియేట్ చేయొచ్చు. నేను ఇదండి సైలెంట్ షార్ట్స్. ఇప్పుడు మన వీళ్ళండి, మన ఎవరాళ్ళు లారీల హార్డీలు, లారెల్ అండ్ హార్డ్లీ వాళ్ళు మరి ఎంత కామెడీ వాళ్ళు, డైలాగ్ ఏవి లేకుండానే వాళ్ళు సిచ్యువేషన్లతో కామెడీ క్రియేట్ చేసేవారు, బాడీ లాంగ్వేజ్తో కామెడీ క్రియేట్ చేసేవారు, ఎన్ని చేసేవారు. మరి ఎంత అద్భుతమైన సినిమాలండి అవన్నీ. ఆ తర్వాత డైలాగ్స్ లో కూడా అక్కడ బూతు అన్నప్పుడు కూడా బూతుని అక్కడ బీపులు వేసేసి ఇది బూతు 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 అన్నప్పుడు కూడా ఒక నవ్వు వచ్చింది. జంజాల్ గారు చేశాడు అది ఎక్స్పెరిమెంట్ చక్కగా. అవును, ఆయన అక్కడ కావాలి బూతు, ఒక కుర్రోడు తిట్టాలి. అవును, కుర్రోడు చిరకుర్రోడు. అటువంటిది ఎలాగ ఇక్కడ జంజాల్ సినిమాల్లో బూతులు ఉండవు కదా అని ఆయన ఈజ్ ఎ క్రియేటర్. అక్కడ ఓ సెన్సార్ కత్తిరేసేసి బూతు 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 సడుగా అదే నవ్వొచ్చింది. అవును కదా మనకండి. అది డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్ అండి, అంతేనండి. వాళ్ళ క్రియేటివిటీ ఎలా చూపిస్తున్నారు, హాస్యాన్ని ఏ కోణంలో చూపిస్తున్నారు. అదే బూతు డైలాగు చెప్తేనే కామెడీ వస్తుంది అనేది చాలా తప్పు అండి. అది చాలా చాలా తప్పు. మొన్న ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నా ఉందండి. అసలు దాంట్లో ఒక చోట అది బూతు డైలాగ్ కాదు, మిగిలిన చోట ఎక్కడో ఏమన్నా 2-3 బూతులు అంటే ఇయే ఒర్ర నా కొడక, లంజా కొడక, ఇట్లాంటి నీ అమ్మమ్మ కూడా అలాంటి అవి పక్కన పెట్టండి. ఒక చోట నాకు ఎంత గొప్ప నవ్వు వచ్చిందంటే, ఒక అమ్మాయిని ఎదుక్కుంటూ వెంకటేష్ దగ్గరికి రావాలి, ఆడిని తీసుకెళ్ళాలి అక్కడ విలన్ ఆడిని ఎవడో కనిపెట్టడం కోసం. అది గతంలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్గా. చూసారు సినిమా మీరు? అది చూసాను. ఆ వ్యాన్ వచ్చి ఆగిన వెంటనే వెంకటేష్ వైఫ్ వీళ్ళందరూ బయటకు వస్తారు. ఆ కుర్రోడు వస్తాడు, అరే కుర్రోడు దిగుతాడు వ్యాన్ వచ్చి, ఈడ కొడుకు, ఏట్రా ఎవరు వచ్చారు, నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందన్నా. ఏముంది బుద్ధి దాంట్లో, ఏమీ లేదు. ఎంత నవ్వు వచ్చిందంటే వచ్చి చిన్న కుర్రోడు, నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అన్న. ఇలాంటివి కూడా చేయొచ్చండి మనమండి. సో ఇప్పుడు మేము రేలంగి గారి దగ్గర నుంచి ఒక సినిమాని ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది కూడా కంప్లీట్ గా కుటుంబ కథా చిత్రం, హాస్యభరిత చిత్రం. అలాంటివే చేస్తామండి. అవసరమైతే 1 or 2 ఫైట్స్ ఎక్కడైనా సందర్భం కావాల్సి వస్తే పెడతాం తప్పించి కూడా కాదండి. అవి జూలైలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. జూలై అయ్యేటప్పటికి 3 months అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్కి ఇప్పటికీ వస్తాయండి విజయదశమికి. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందా? చెప్పలేము, సబ్జెక్ట్లో ఇఫ్ ఇట్ డిమాండ్స్ అంతే. మా దాంట్లో స్పెషల్ సాంగ్ ఉన్నా కూడా వేరే విధంగా ఉంటుంది తప్పించి ఎలాంటి క్లబ్ సాంగులు అవన్నీ ఉండవండి. బట్ అవే బాగా వైరల్ అవుతున్న, ట్రెండింగ్ లో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ సాంగ్స్ అవుతున్నాయి కదా. అంటే నేను బడ్జెట్ బట్టే ప్రొసీడ్ అవుతాను తప్పించి అవి తీయాలంటే 3 జనాల్ని పెట్టాలి, చెయ్యాలి, పంపకి వెళ్ళాలి, పంపు సెట్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ ఉండవు ఇంకా మీ దాంట్లో. అవన్నీ మన దాంట్లో ఉండవండి, తక్కువ అండి. సో ఈ విజయదశమి కల్లా మేము ఒకటి ఎక్స్పెక్ట్ రావచ్చు అని అనుకుంటున్నామండి. దేవుడి దయ తెలిస్తే, దేవుడి దయ ఉంటుంది. ఇటువైపు ప్రేక్షకులు ఆ ఎదురు చూపులు అనేవి కూడా ఉన్నాయి కాబట్టి అండి తొందరలోనే
అవును మేము మీ దగ్గర నుంచి ఒక సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాంగ్ గ్యాప్ తర్వాత Long gap. రాబోతోంది కాబట్టి బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీ మీద మేము పెట్టుకొని ఎదురు చూస్తున్నాం రేలంగి గారు. అవునండి, అదే తీసుకురండి మీరు. చూస్తున్నాం, అదే సబ్జెక్టులు తయారు చేసాం, రెడీగా ఉన్నాయి, డిస్కషన్లు జరుగుతున్నాయి 2. చూస్తాం, మేము ఎదురు చూస్తూ ఉంటాం. దానికి తప్పకుండా హిట్ కూడా చేస్తాం. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.